అందరికీ గుడ్ ఈవినింగ్. ఎవరు స్టార్ట్ చేయాలా? సో అందరికీ గుడ్ ఈవినింగ్. లాస్ట్ వీక్ పోస్ట్పోన్ అయింది. మీరందరూ కొంచెం కష్టపడి ఉంటారు. ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా 5 minutes వెయిట్ చేద్దాం. ఇక్కడ ఎంత టైము? 5:08. హలో చలపతి, గణేష్, విజయ్ కుమార్, దీప్తి, రఫీక్, అవినాష్. కూల్గానే ఉంది. ఇక్కడ నా మొహం కనపడడం లేదేడా, కొంచెం గిన్నె తింపా. అవి పైకి వస్తాయా? రమేష్, హలో శ్రవణ్ రెడ్డి, సురేష్, నిజాం, లక్ష్మి గూడూరు, దీప్తి, దినేష్, సత్యనారాయణ. ఓకే, 10 నిమిషాలు మాట్లాడుకుందాము. భాస్కర్, కుమార్ రాజు, సోమశేఖర్, కృష్ణ. బాగున్నా. ఓకే, ఆల్రెడీ డిన్నర్ అయిపోయింది. హ్యాపీ డేస్. అంటే భోజనం మంచి భోజనం తిన్నామంటే అదే హ్యాపీ డేస్. మంచిగా ఈరోజు పక్కనే కొండెక్కినాము. పొద్దున్నే జావు తాగినా. ఇప్పుడు 5 గంటలకి మధ్యలో దోశలు తిన్నాం. బయట ఎక్కడో రోడ్ సైడ్ వేస్తారు కదా దోశలు, అక్కడ దోశలు తిన్నాము. ఇప్పుడు మంచిగా పొద్దున్న చేసిన రాగి సంగటిని ఇప్పుడు తిన్నా. సో లీలా యాదవ్, ప్రవీణ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. జయరామ్ రెడ్డి, పైల్స్ సొల్యూషన్, వాటర్ ప్యూరిఫైయర్ కావాలి. పైల్స్కి మీరు అట్లీస్ట్ 3 months ఫుడ్ డైట్ను మార్చుకొని ఈ రైసు గోధుమలు ఆపిచ్చేసి హ్యాపీగా 3 monthsలో మీ పైల్స్ నుంచి బయటపడవచ్చు. అది వీలు కాకుండా ఉంటే మీకు ఇంకా సొల్యూషన్ కావాలంటే లేజర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అది నా ఫోన్ నెంబర్కి మళ్ళీ మీరు వాట్సాప్ చేయండి. పైల్స్ డాక్టర్ అని లేజర్ ట్రీట్మెంట్ సింపుల్గా చేస్తారు ఆయన. దాని తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే కూడా మీరు డైట్ అన్నీ మార్చుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ ఏ ఇన్ఫెక్షన్ కానీ ఎందుకు వస్తుంది? మన లోపల మన శరీరంలో 70 trillion సెల్స్ ఉంటే దానికి 10 times ఎక్కువగా మైక్రోబ్స్ ఉంటాయి. అంటే 700 trillion మైక్రోబ్స్తో పాటి దాంట్లో ఫంగస్లు, బ్యాక్టీరియాలు, వైరస్లు రకరకాలతో పాటు మనం బతుకుతా ఉన్నాం. ఎప్పుడైతే అది బ్యాలెన్స్ తప్పిపోతుందో అప్పుడు అన్ని జబ్బులు వస్తాయి. ఒక జబ్బుకు ఒక డైట్, ఇంకో జబ్బుకి ఇంకో డైట్ అని కాదు. మీరు అది అర్థం చేసుకోవాలా. మెయిన్ ఇమ్యూనిటీని పెంచుకోవాలా. మేము ఇంత ఆరోగ్యంగా ఎట్లున్నాము? తినేది ఒకటే రకమైన ఫుడ్డే తినాలా, రైట్ ఫుడ్డే తినాలి. సరే, ఎప్పుడన్నా బయట పోయినప్పుడు హోటల్లో ఒక పూట తింటాము, 2 పూటలు తింటాము. అంతేకాని రెగ్యులర్గా మళ్ళా వస్తానే మీ డైట్, మీ యాక్టివిటీ, మీ వాకింగు, మీరు చేసే పనులు, ఆకుకూరలు, ఆర్గానిక్ ఫుడ్ తినడము, పిల్లలతో ఆడుకోవడము, కూల్గా ఉండడము, ఇవన్నీ చేయాల్సిందే. వేరే మార్గమే లేదు.
అది 1 మంత్ కానీ మీరు పద్ధతిగా చేస్తే మీ లైఫ్ మారుతుంది. సో మీకు యూరిన్ ఇన్ఫెక్షన్కైనా దేనికైనా ఫస్ట్ మీరు మీ రైసు, గోధుమలు, కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు ఆపేసి మంచిగా లేస్తూనే రాగిజావ 2-3 గ్లాసులు రాగిజావ తాగాల. మళ్ళా మిలెట్స్తో ఫుడ్ తినాలా. దాంతో ఇడ్లీలు, దోశలు, పొంగలు ఏమైనా చేసుకోండి. మధ్యాహ్నం అవాయిడ్ చేసి 3 గంటలకి పొద్దున్న చేసిన రాగిజావ ఇంకో బాటిల్లో తీసుకెళ్ళి తాగండి, స్టీల్ బాటిల్లో. ఈవినింగ్ 6-7 కంతా మీ భోజనము ఏదో జొన్న రొట్టెలో, రాగులో, సజ్జలో దేంతో ముగించాలా. ఎక్కువ సన్నగా అయిపోయిండే వాళ్ళు దంపుడు బియ్యము, ఆర్గానిక్ బియ్యము, పాలిష్ పట్టకుండా ఉండే దంపుడు బియ్యం కూడా తినచ్చు. ఓ పూట తక్కువగా, ఈవినింగ్ తక్కువ తినాలా, పొద్దున్న ఎక్కువ తినాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏది ప్రకృతిలో దొరికే కోల్డ్ ప్రెస్ ఆయిల్ హ్యాపీగా తాగొచ్చు. నేను కూడా తాగుతాను ఇక్కడ పెట్టుకొని. 2 స్పూన్లు పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే 1 స్పూను. కొబ్బరి నూనె, పల్లీల నూనె కూడా తాగండి 1 వారం మార్చి. నువ్వుల నూనె కూడా తాగండి 1 వారం మార్చి. ఏకాదశి 2 రోజులు వస్తుంది. సో ఇంట్లోనే ఉండి వండిన ఆముదం ఒక 30-40 ml 3 మంత్స్కి ఒకసారి, లేదు 6 మంత్స్కి ఒకసారి వండిన తాగేసి హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. బాత్రూమ్ క్లియర్ అయిపోతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఆ రోజు వీలైనంత వరకు సైలెంట్గా ఉండండి, ఎక్కడ రియాక్ట్ కావద్దు, ఇంట్లో ఉండే విషయాలను పట్టించుకోకుండా ఉండండి. వీలైతే నీళ్లు తీసుకొని బయటికి వెళ్ళిపోండి, ఊరు బయటికి హ్యాపీగా. అక్కడెక్కడ కొండల్లో కూర్చొని హ్యాపీగా చెట్ల కింద బండల మీద పడుకొని ఎంజాయ్ చేయండి. అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారన్నా ఒకరోజు మీకోసం మీరు ఫోన్లు లేకుండా, టీవీలు లేకుండా, కంప్యూటర్ లేకుండా బతికేది నేర్చుకోండి. బాగుంటుంది లైఫ్. కొండలు ఎక్కండి, అక్కడ కూర్చోండి సైలెంట్గా. ఈ బాబు ఇక్కడ ఎవరు టూర్ ఎడ్యుకేషన్ టూర్ మై 31 హ్యావింగ్ 150/100 ఉందంటే కిరణ్ కుమార్ మీకు బీపీ ఎక్కువ ఉందంటే చాలా డేంజర్ కదా. అది ఎక్కువైతే పెరాలసిస్ రావచ్చు, స్ట్రోక్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్, చాలా డేంజరు. 100 ఓకే, ఇంకా దాటితే డేంజర్ కదా. మీరు ఇమీడియట్గా వాకింగ్ మొదలు పెట్టాలా. రైస్ పూర్తిగా మానేయాలి, గోధుమలు మానేయాలా, మిల్లెట్స్ తినాలా, ఫుల్ వాకింగ్ 2 గంటల సేపు మినిమం వాకింగ్ చేయాలి పొద్దున్నే. వీలైతే సాయంత్రం కూడా 1 అవర్ వాకింగ్ చేయాలి. పొద్దున్నే 4కే లేయండి, రాత్రి 9 పడుకోండి, 8 పడుకోండి, ఎవరుదన్నారు వీలైతే. నాకు వీలైతుంది, ఐఎమ్ లక్కీ. సో నేను ఇప్పుడు మీటింగ్ అయిపోతానే పడుకుంటా. ఈ పొద్దు వారం పడతా ఉంది, బాగా చల్లగా ఉంది క్లైమేట్, బాగా వెచ్చగా పడుకుందామని ఉంది. అట్లా ప్రతిదీ ఎంజాయ్మెంటే కదా లైఫ్లో. పడుకునేది ఎంజాయ్మెంటే, మీరు మాట్లాడేది ఎంజాయ్మెంటే, కొండలెక్కేది ఎంజాయ్మెంటే, రన్నింగ్ చేసేది ఎంజాయ్మెంటే, రన్నింగ్ అప్పుడు చెమటలు గారేది ఎంజాయ్మెంటే, అన్ని ఎంజాయ్మెంటే కదా. చెడ్డ కొలెస్ట్రాల్ ఎవరు అడుగుతున్నారు? చెడ్డ కొలెస్ట్రాల్కి ఫస్ట్ మీరు చేయాల్సింది రైస్ నిలిపేయాలి. మేజర్ ట్రైగ్లిజరైడ్స్ 450 ఉన్న ట్రైగ్లిజరైడ్స్ 1 మంత్లో 120కి వచ్చింది రైస్ నిలిపిందని. రైస్ నిలపండి అప్పా, ఎన్నిసార్లు చెప్పినా మీరు రైస్ నిలపండి. వారంలో 1 రోజు రైస్ తినండి. ఆరికల అన్నం వండుకొని తినండి. ఆరికల అన్నం బాగుంటుంది టేస్టీగా. మట్టి పాత్రలో వండుకొని వేడివేడిగా మీరు ఏం కర్రీస్ చేసుకుంటారో వేసుకొని ఆరికల అన్నం తినండి. ఆ చెడ్డ కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళు ఎవరు? హౌ టు క్యూర్ ఆస్తమా, మెయిన్ ప్రాణాయామ, యోగా. బాగా స్కిప్పింగ్ చేయాలా, యంగ్స్టర్స్ అయితే స్కిప్పింగ్ చేయాలా, కొంచెం రన్నింగ్ చేయాలా, బయట ఎక్స్పోజ్ కావాలా. బయట గాలికి, బయట పోలన్కి, బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయితేనే. మీరు ఎప్పుడు రూముల్లో కిటికీలన్నీ వేసుకొని కూర్చున్నారో ఆస్తమా అనేది అట్లే ఉంటుంది, పోదు. డైట్ మార్చుకోవాలా. మా గ్రూప్లో జాయిన్ కాండి, ప్రకృతి వనము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైట్ ప్లాన్ జనరల్గా అందరికీ ఉంటుంది, దాన్ని వదిలిపెట్టండి. ఎవరికన్నా కిడ్నీ సమస్య ఉండే వాళ్ళకు ఏం కషాయాలు తాగాల, ఫ్రూట్ జ్యూస్లు, వెజిటబుల్స్ ఏం తాగాల అనేది బేసిక్. బట్ మెయిన్ వచ్చి రైసు, గోధుమలు నిలిపేది, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర నిలిపేది, అల్యూమినియం పాత్రలు వండుకునేది నిలిపాలా. అటొకటి చూసుకుంటారండి.
థైరాయిడ్ పీసీఓడి కూడా అంతేనమ్మా, అందరికీ ఒకటే బాణమే. రైసు గోధుమలు నిలపాలా. థైరాయిడ్కి ముఖ్యంగా కొన్ని యోగా ఎక్సర్సైజులు ఉన్నాయి. థైరాయిడ్కి ఈ థైరాయిడ్ గ్లాండ్ని మూవ్ చేసేదానికి కొన్ని యోగాసనాలు, యోగా సౌండ్స్ చేసేది ఉన్నాయి. అది బాగా చెప్పుకోండి మీరు, అది కనుక్కొని దాన్ని గట్టిగా చేయాలి. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ మహేష్ అడుగుతాడు. శరీర ఉష్ణోగ్రతని మనం నియంత్రణ చేయక్కర్లే, 2 గ్లాసులు నీళ్లు తాగితే అదే నియంత్రణ చేసుకుంటుంది. సూపర్ డూపర్ ఇంజిన్ ఇది లోపల. దానికి ఏం తెలుసు ఎప్పుడు టెంపరేచర్ పెంచాలా, ఎప్పుడు తగ్గించుకోవాలా అని ఎక్సలెంట్గా చేసుకుంటుంది. మనం ఏం చేయనక్కర్లే, మనం ఇట్లా పట్టుకొని వేడిగుందే అట్లంతా అనుకునే పనిలే. ఎవరికైనా 1 డిగ్రీ అట్లా 97 to 98 ఉంటుంది. మీకేమైనా వేడి అని అనిపించినప్పుడు ప్రాబబ్లీ నీళ్ళు తక్కువ తాగింటారు, బాగా నీళ్లు తాగండి. మిల్లెట్స్ తిన్నప్పుడు వేడి అని ఎవరికైనా అనిపిస్తే మిల్లెట్స్ని బాగా నానబెట్టి, ఒక ఓవర్ నైట్ నానబెట్టి చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. కొత్తగా తిన్నవాడు కొంచెం వేడి అనిపిస్తే ఒక 15 రోజులు 20 రోజులు ట్రై చేయండి. 1 నెల లోపల మీకు ఆ నియంత్రణలోకి వస్తుంది, వేడి అనేది లేకుండా ఉంటుంది. లక్ష్మి గారు మీరు గూడూరు నుంచి అడుగుతా ఉంటారు పీసీఓడి అని. పీసీఓడి మిల్లెట్స్ తిన్న వాళ్ళకి సడన్గా తగ్గింది, 3 monthsలో తగ్గింది. రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా ఆపేసి బాగా వాకింగ్ చేసి సూర్య నమస్కారాలు చేసి ఒక 2 hours కష్టపడండి, 3 months కష్టపడండి, బాగా రెడీ అయిపోతారు. మళ్ళీ కావాలంటే ఆ కష్టాన్ని తగ్గించి 2 hours బదులు 1 hour నడవండి, ఓ 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేయండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నాకు చెప్పి ఇప్పుడు ఏమైందంటే, అరే ఎన్నిసార్లు సింపుల్గా రాగి సంగటి తిని, ఆ మిల్లెట్స్ తిని, పొద్దున్నే అర్లీగా పడుకొని పొద్దున్న లేచి వాకింగ్ రన్నింగ్ చేయగలిగితే అన్నీ సూపర్గా ఉన్నాయి కదా. వేరే ఏమి టిప్స్, ఇది తాగు, ఆకాశాయం తాగు, ఇది తాగు, ఇవన్నీ సెకండరీ. మీ మెయిన్ మంచి గాలి, కిటికీలు తీసి పడుకోవడము, ఆల్కలైన్ వాటర్ తాగడము, మంచి ఫుడ్ తినడం. అంత మంచి ఫుడ్ అంటే ఏది, ఏ ఫుడ్ తింటే ఆకలి కాకుండా ఉంటుందో 6 hours అది మంచి ఫుడ్. మనం ఇడ్లీలు దోశలు తిని గంటకు తింటా ఉంటే అది మంచి ఫుడ్ కాదు. ఆ భాస్కర్ నాకు పైల్స్కి డాక్టర్ది నాకు వాట్సాప్ చెయ్యి, నా ఫోన్ నెంబర్ రాసుకోండి. నా ఫోన్ నెంబర్ రాసుకొని మీరు నాకు వాట్సాప్ చేయి, నేను ఒక నెంబర్ ఇస్తా. ఆయన బాగా చేస్తాడు సర్జరీ, లేజర్ సర్జరీ సింపుల్గా చేస్తారు. మీ ఊర్లో కూడా ఉంటే చూడు, బాగా చేసేవాళ్ళు ఉంటే సర్జరీ చేయించుకో. ఈయన చాలా ఫేమస్, చెన్నైలో ఉంటాడు, మెడ్రాస్లో. మీకు రాగలిగితే అక్కడ చూడండి, లేకపోతే ర్యాండమ్ షుగర్ 75 వచ్చింది. ర్యాండమ్ షుగర్ 75 వస్తే అమ్మా హ్యాపీ కదా, నీకే ఆడిచ్చింటారు కదమ్మా, ఎందుకు మా టెన్షన్ పడతారు? మీరందరూ ఆరోగ్యంగానే ఉంటారు. సగం మంది ఆరోగ్యంగా ఉండేవాళ్ళే ఇప్పుడు మన లైవ్లోకి వచ్చేది. ఆరోగ్యం లేని వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కదా, డాక్టర్ దగ్గర టెస్టులు చేసుకుంటా. మీకందరికీ ఎక్కువ మందికి బాగానే ఉంది. మెయిన్ మనసును హ్యాపీగా పెట్టుకోండి. పొద్దునే లేయాలనుకుంటే లేచేయండి. నిద్ర లేచా కానీ ఇట్ల దొర్లి అట్ల దొర్లి నిద్ర కోసం ట్రై వద్దు. 2 తర్వాత మెలకు వచ్చేసి ఫ్రెష్గా ఉంటే లేచేయండి. ఏం చేయాలి సార్? చాలా చేయొచ్చు చూడండి. చిన్నగా సర్దుకోవచ్చు, లెటర్లు రాయొచ్చు, క్లీనింగ్ చేసుకోవచ్చు, సైలెంట్గా కూర్చొని నిన్ను నువ్వు మాట్లాడుకోవచ్చు, మంచి పాటలు వినొచ్చు, మీకు ఇష్టమైన పాటలు. చాలా చేయొచ్చబ్బా, మీరు ట్రై చేయండి. భాస్కర్ నాకు వాట్సాప్ చేయి, నేను నీకు పెడతాను. ఎస్టర్డే 75 ఎక్సలెంట్. 75 అంటే సూపర్గా ఉంది షుగర్. నీ దాని గురించి షుగర్ గురించి పట్టించుకోవద్దు. దీప్తి చెన్నారెడ్డి, అది ట్యాబ్లెట్లతోనే ట్యాబ్లెట్ లేకుండా నేను చూసుకో. చిన్నగా బాగా తగ్గింది కాబట్టి బాగా వాకింగ్ చేసి ట్యాబ్లెట్ తగ్గించుకుంటా 3 monthsలో ట్యాబ్లెట్ నుంచి బయటపడేదానికి ట్రై చేయాలి. జిఆర్డి చెస్ట్ పెయిన్ వస్తుంది, సొల్యూషన్ రవి బాబు ఇవి చెప్తానే ఉంటా. రాగిజావ తాగండి రా నాయన, రాగిజావ తాగండి రా, కష్టపడి 4 గ్లాసులు తాగండి రా, పొద్దున్నే మ్యాజిక్ జరుగుతుంది రా నాయన. 7 daysలో మ్యాజిక్ జరుగుతుంది. 7 days పొద్దున్న 4 గ్లాసులు, సాయంత్రం 3 గ్లాసులు రాగిజావ. షుగర్ లేకుండా ఉంటే బెల్లం వేసుకొని తాగండి. చూడండి డిఫరెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో. నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్, మీ అందరికంటే ఎక్కువ మంటలు బాధలు పడినాను నేను. 20-30 years బాధపడ్డాను గ్యాస్ట్రిక్ ట్రబుల్తో. I stay in hostel in Bangalore. Here they provide rice and chapati only. I have BP. How to set my, I don't know how to get millets. John Sanjeev, you have to get millets are available anywhere in Bangalore. You have to only see how you can get unpolished millets and ragi
Ragi ganji is super for your hostel thing. So don't bother about the food. Morning you have ragi ganji. You can make your own in your own room. Make ragi ganji. If you want to make 6 glasses, keep 5 glasses water on the stove. In 1 glass you put 6 full teaspoons and just mix it well without forming lumps. Then while the water is boiling, you just add this ragi mixed water to the 5 glasses. Total it will become 6 glasses. Then keep rotating. In 5 to 7 minutes it will come up. Then keep it in the steam for 3-4 minutes. Finish your ragi dava is ready. If you don't have sugar, add jaggery if you don't have diabetes. And drink that 4 glasses early in the morning. You can do it now. You can take a plastic steel bottle, carry that extra ragi ganji and drink in the evening at 3 or 4 o'clock. At least do that, no? Any gastric, ఎవరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా మీరు ఫస్ట్ రాగి జావా చేసుకోవాలి. హాస్టలే బయట కుదరనే అట్లనే ఎప్పుడో ఒక రోజు 2 రోజులు పోయి వచ్చేస్తే సరే. 1 వీక్ ఉన్నాము 10 డేస్ ఉన్నాము అనుకుంటే రాగి పిండిని చేసుకోండి. రాగి పిండిని బయట కొనకూడదు. మీరే రాగులు తీసుకొని పిండి చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నా నంబరు ఎవరన్నా రాద్దామా? నా నంబర్ ఎవరన్నా టైప్ చేయండి అమ్మా, అడ్మిన్స్ ఎవరన్నా ఉంటే. మెడ నొప్పి చాలా ఎక్కువగా ఉంది సుబ్బరాజ్. మెడ నొప్పికి ముఖ్యంగా స్పాండిలైటిస్ చిన్న ప్రాబ్లమే అది. మీరు దాన్ని పెద్దగా ఊహించుకోవద్దండి. స్పాండిలైటిస్ కాలర్ వేసుకొని ఉంటే ఇంకా కాలర్ లైఫ్ లాంగ్ అట్లా ఏం లేదు. ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అనే ఒక వీడియో ఉంది. ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో కొట్టు. ఆ వీడియో చూసి గట్టిగా చేయి. 1 monthలో పూర్తిగా బయటపడతావు. నువ్వే 100 మందికి చెప్తావు. ఇంకా మెడ నొప్పులు వచ్చిన వాళ్ళకి, నడుము నొప్పులు వచ్చిన వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి, సయాటికా నొప్పులు వచ్చిన వాళ్ళకి, భుజాల నొప్పులు వచ్చిన వాళ్ళకి, బ్యాక్ హెడ్ బ్యాక్ సైడ్ వీళ్ళందరికీ అదే. సీతారాం నాయుడు నా నెంబర్ ఏమన్నా టైప్ చేయండి అమ్మా. నా నెంబర్ రాసుకోండి. 9440168816 9440168816. ఆ నెంబర్కి మీరు హలో అని పెడితే నేను లింకులు పంపిస్తా. మీకు ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే నాకు పొద్దున్నే 5 to 7 మధ్యలో చేయండి. నాయుడు మీరు నైట్ షిఫ్ట్లో ఉండారు. ఏం చేస్తావు నైట్ షిఫ్ట్లో? నీ నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందరనే అర్లీగా సాయంత్రం 6 o'clock తినేసి నిద్రపో. సూపర్ ఐడియా అది. 6 కంతా తినేసి 6:30 కంతా డార్క్గా ఉండే రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా పడుకునేసి నీ నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యి 9కో 10కో అవుతుంది కదా. ఆ 3 hours ఎంత సూపర్గా పనిచేస్తుంది. నైట్ అంతా మేలుకున్నా డే టైంలో మళ్ళీ నువ్వు నిద్రపోకపోయినా యాక్టివ్గా ఉంటావు. అర్లీ న్యాప్ అంటే సాయంత్రం అర్లీగా పడుకునే నిద్ర సూపర్ నిద్ర. శరత్ చంద్ర, అరే బాబు నీళ్ళు బాగా తాగితే అంటే యూరినే వస్తుంది కదా. నీళ్ళు బాగా తాగితే తాగిన నీళ్ళని ఎట్లా ఉంటా బయట రావాలి కదా. ఎక్స్ట్రాగా నీళ్ళు తాగద్దండి దయచేసి. దప్పైనప్పుడు తాగండి. సమ్మర్లో కొంచెం బాగా తాగండి. యూరిన్ ఎల్లోకి వస్తా ఉంటే ఇమీడియట్గా తాగండి. లైట్గా ఎల్లోకి వచ్చినా తాగండి. అంతేగాని 4 లీటర్లు 5 లీటర్లు అదేమన్నా తాగి ఒంటికి పొయ్యి సాయంత్రం 5 తర్వాత నీళ్ళు అవసరం లే. పొద్దున్నే మీరందరూ బయట తిరుగుతారు, ఎండకు ఎక్స్పోజ్ అవుతారు, గాలి తగలుతూ ఉంటుంది, డిహైడ్రేషన్ అవుతుంది. కాబట్టి మీకు నీళ్ళు కావాలా. 5 తర్వాత మీరు ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఎక్కువ అవసరం లే. మినిమం నీళ్లు తాగితే హాయిగా నిద్రపోతారు. పడుకునే ముందు కూడా నేను కూడా ముందు చేసేవాడిని. 1 లీటర్ నీళ్ళు తాగి పడుకునేది. ఒంటికి వచ్చాను, ఒంటికి రాకుండా వెళ్ళిపోతుంది. నీళ్ళు తాగితే బయట కదా రావాలా. నీ కిడ్నీలు బాగా పనిచేస్తాడు కాబట్టి ఒంటికి వస్తూ ఉన్నాయి.
బీ పోలను మనోహర్ బీ పోలను సపరేట్గా తినేది ఇవన్నీ అవసరం లేదు. మీరు చేసే పని మీరు చేయండి. ఎప్పుడన్నా ఏకాదశికి తేనె నిమ్మకాయ తాగండి. వారంలో ఒకసారి 2 సార్లు తేనె తాగితే తాగండి. అదే పనిగా తేనె లీటర్ తాగేది అవసరం లే. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, రైస్ నిలపండి. ఒకే సమాధానం అంటే రైస్ నిలుపు, మిల్లెట్స్ తిను, హ్యాపీగా పోతాయి. కొత్తిమీర కషాయము, రణపాల ఇలాంటివి, పునర్నవ ఇలాంటివన్నీ కొంచెం యాడ్ చేస్తాయి. మెయిన్ రైస్, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, నాన్ వెజ్ ఏది నిలపాలి. కిడ్నీలో రాళ్ళు పోతాయి. నీళ్ళు బాగా తాగండి. కోర్స్ నీళ్ళు ఎక్కువ తాగాలి. అందరూ నార్మల్ పీపుల్ అంతా నీళ్ళు ఎక్కువ తాగిపోయారు. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉండేవాళ్ళు కిడ్నీలో రాళ్ళు పోయే వరకు, నెక్స్ట్ స్కానింగ్ చేసుకొని తగ్గిపోయిన వరకు కొంచెం ఎక్కువే తాగండి పొద్దున పూట. రాత్రిపూట నిద్ర డిస్టర్బ్ కాకుండా 6 o'clock అంతా నీళ్ళు తాగి నిలిపేసి అన్నం తిన్నప్పుడు అవసరమైతే కొద్దిగా తాగండి. రాగి బీపీని కంట్రోల్ చేస్తుందని కాదు, రైస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ అవుతుంది, బ్లడ్ థిన్ అవుతుంది, పంపింగ్ ఈజీ అవుతుంది, ప్రెషర్ ఉండదు. వాకింగ్ చేయాలి. బీపీకి మెయిన్ వాకింగ్. ప్లస్ మీరు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు 2 గార్లిక్ వెల్లుల్లి, 2 లేదా 3 వెల్లుల్లి నోట్లో వేసుకొని చిన్నగా నమిలి జ్యూసు తాగుతా పోండి. రిటర్న్ వచ్చేటప్పుడు అల్లం, జింజర్ ఇంత మొక్క తీసుకొని 2 ఒకటేసారి వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా నమిలి జ్యూస్ మిగతా రావాలి. అంటే నోట్లోనే అది రియాక్ట్ కావాలి. ఎంగిలి సలైవాలో ఉండే ట్రిప్సిన్తో రియాక్ట్ అయ్యి అది మీకు బ్లడ్ థిన్ చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, చాలా తగ్గుతాయి. కానీ రెగ్యులర్ బేసిస్ మీద చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి అంతా అయిపోయిన వాళ్ళు ఇమీడియట్గా బీపీ 150, 160 ఉండేవాళ్ళు వాళ్ళంతా ఇట్లా ట్రై చేయొద్దు. ఇమీడియట్గా డాక్టర్ దగ్గర పోయి బీపీని తగ్గించుకోండి. అయితే ఈ రోజు రాత్రి మీకు పెరాలసిస్ రావచ్చు. పెరాలసిస్ వచ్చినాక కష్టం జీవితం. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరూ బీపీ ఆపరేటర్స్ 2000, 3000 అవుతుంది. మీ ఇంట్లో బీపీ అనే సమస్య వినపడిందంటే, వినపడకపోయినా ఒక బీపీ ఆపరేటర్స్ పెట్టుకోండి, ఒక థర్మామీటర్ పెట్టుకోండి. బీపీ ఆపరేటర్స్లో వారానికి ఒకసారి పెద్దోళ్ళు చూసుకోండి. బీపీ ఉంటే మీ డైట్ మార్చండి, వాకింగ్ మొదలు పెట్టండి, అన్ని అలవాట్లన్నీ మార్చండి. ఆకుకూరలు, కూరగాయలు, ఆర్గానిక్ ఫుడ్లన్నీ బాగా తినండి. రిఫైన్డ్ ఆయిల్, చక్కెర ఆపేయండి. ఇవన్నీ ఆపేసి మీ బీపీ కంట్రోల్కి వచ్చిందో లేదో చూసుకుంటా ఉండాలి. మనము నెలకు ఒకసారి డాక్టర్ దగ్గర పోతే నెల లోపల మనకేమన్నా బీపీ ఎక్కువ బ్రెయిన్లో ఉండే నరాలు పంచర్ అయితే పెరాలసిస్ వస్తుంది. చాలా డేంజర్ కదా. బెడ్ మీద పడుకొని ఉంటే బాగుండదు. మరి ఎందుకు దీప్తి, ఎందుకు చెన్నారెడ్డి ఊరికి ఎందుకు చెక్ చేసుకుంటావు? మా అడ్మిన్ సంజయ్ గారు పెట్టినారు చూడండి, స్పాండిలైటిస్ ఎక్సర్సైజ్. అది ఇంతకుముందు ఎవరు అడిగినారు కదా, మెడ నాకు నొప్పిగా ఉంది మెడ అంతా అని, వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్. హలో విష్ణు, నువ్వు కూడా ఉన్నావా లైన్లో? శివకుమార్, టెస్టోస్టెరాన్ పెరగాలంటే బాగా రన్నింగ్ చేయాలి. మరి మీ ఏజ్ ఎంతో తెలియదు నాకు. బాగా రన్నింగ్ చేయండి. మీ హిమోగ్లోబిన్ పెంచుకునే దానికి రాగి జావా, సద్ద జావా, 1 వారం రాగి జావా పొద్దున్నే, 1 వారం సద్దపిండితో జావా, 2 రోజులు నువ్వుల లడ్డూలు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డూలు తినాలా. ఇది చాలా ఇంపార్టెంట్. అండర్వేర్లు మీరు ఎలాస్టిక్ అవి వాడకుండా, మీరు పెద్దోళ్ళు కుట్టించుకుంటా ఉంటారు కదా మోకాళ్ళ వరకు, ఆ అండర్వేర్లు వాడండి. టెస్టోస్టెరాన్కి ఫస్ట్ మెయిన్ కల్పిట్ అండర్వేర్స్ టైట్గా వేసుకునేది, ఆ జీన్స్ ప్యాంట్ టైట్గా వేసుకునేది కూడా చాలా డేంజర్. సిద్ధార్థ రెడ్డి, నీకు సివియర్ హెడేక్ వచ్చింది, ప్రాబ్లం ఏమీ లేదన్నారు. అంటే లోపల ట్యూమర్స్ గీమర్స్ ఏమి లేవన్నారు. మైగ్రేన్ ట్రీట్మెంట్కి మైగ్రేన్ నువ్వు కూడా వాడినావు, అయినా తగ్గలేదంటా ఉండవు. సో మీరు మిల్లెట్స్కి రావడము, రీఫైన్డ్ ఆయిల్, చక్కెర, నాన్ వెజ్ నిలిపేయడము, పొద్దున లేచి ప్రాణాయామ, యోగా, బయట ఫ్రెష్ ఎయిర్ చాలా ఇంపార్టెంట్ నీకు. రాత్రిపూట కూడా నువ్వు కిటికీలు తీసి దోమతెర కట్టుకొని పడుకోవాలి. ఇవి మొదలుపెట్టు. ఇంట్లో ఏమన్నా మీకు హెడేక్ వచ్చేదానికి ఆల్అవుట్లు, గుడ్ నైట్లు, రూమ్ ఫ్రెషనర్లు, ఈ లెట్రిన్లు కడిగే హార్పిక్లు, యాసిడ్లు, ఇట్లాంటి ఏమన్నా వస్తానని చూడు. నువ్వు పనిచేస్తున్న ఎన్విరాన్మెంట్లో కూడా ఏమన్నా ఫ్యూమ్స్ ఇట్లాంటి ఏమన్నా చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్.
మూర్తి గారు విజయనగరం. ఓకే, మొబైల్ నెంబర్ పైన ఇచ్చిన చూడు చక్రవర్తి 9440168816. మూత్రం వస్తే మూత్రం పోసుకోవాల్సిందే. రామ్ కుమార్ బాగా చెప్పినాడు, ఎక్కువ నీళ్ళు తాగి మూత్రం పోతారు ఏంటయ్యా స్వామి, దప్పి అంటానే పాపం నీళ్లు పెట్టుకోండి తాగండి. రోజంతా చేరి 1 లీటర్ నీళ్ళు తాగినా చాలు. ఈ కాలము సమ్మర్లో 2 లీటర్లు సరిపోతాయి, అది లెక్కేం లేదు. కొంతమందికి 1 లీటర్ సరిపోతాయి, కొంతమందికి 3 లీటర్లు తాగుతారు, కొంతమంది బాడీ హెవీగా ఉంటుంది, దప్పి ఎక్కువ అవుతుంది, బాడీ అడుగుతుంది. వాళ్ళు ఎక్కువ తాగండి, నా బాడీ ఎక్కువ అడగదు, ఎక్కువ రన్నింగ్ చేస్తాము స్వెట్ పోతుంది, ఎండలో తిరుగుతాము స్వెట్ పోతుంది, రోజంతా పని చేస్తారు ఫిజికల్గా స్వెట్ పోతుంది, వాళ్ళు నీళ్ళు తాగాల తాగుతారు. ఏందమ్మా ఇట్లా క్వశ్చన్లు అన్నీ అడుగుతారే, చాలా సింపుల్. కామన్ సెన్స్ పెంచుకోండి నాయన, మీరందరూ కామన్ సెన్స్ పెంచుకోండి నాయన. కిరణ్, మీ అమ్మకి తలనొప్పి ఎందుకు, మెడ నొప్పులు అంటే మీరు ఇంతమంది నేను చెప్పా కదా యూట్యూబ్లో ప్రకృతిన ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టు, గట్టిగా ఆ ఎక్సర్సైజ్ చేయాలి. ముందరికి ఎనికి ఇట్లా చేయాలి. అవి చేసి 1 నెల తర్వాత తగ్గకపోతే నెక్స్ట్ మంత్ నన్ను అడుగు. మోకాళ్ళు వాపు ఎందుకు వస్తానని చూడాలి, ఆర్థరైటిస్ ఏమీని. ఇప్పటి నుంచి మొదలుపెట్టి అట్లీస్ట్ జీవన విధానం మార్చుకోండి. పెద్దగా పోయేసి కొంచెం మరిగింది అంటానే భయపడిపోయి నీ రీప్లేస్మెంట్ చేస్తే భలే పరిగెత్తచ్చు, అట్లంతా వద్దు. వీలైనంత వరకు మీ నొప్పిని మీరే భరించి దాని నుంచి బయట వచ్చేదానికి ఎక్సర్సైజ్ గట్టిగా చేసి, నువ్వుల లడ్డు తిని ఆయిల్ నువ్వుల నూనె పూసుకొని ఎండలో నిలబడి D3 బాగా వచ్చేట్టుగా చేసుకొని నువ్వుల లడ్డు రోజు నువ్వులు 1 నెల రోజులు నువ్వులు బెల్లము కలిపి షుగర్ లేకపోతే చూద్దాం. ప్రకృతివనం గ్రూపు నాకు పెట్టినా సరే ప్రకృతివనం పెట్టినారు చూడు, ప్రకృతివనం గ్రూప్ కాంటాక్ట్ నెంబర్ పెట్టినారు సంధ్య. చక్రవర్తి, గుండె నొప్పి వస్తుందంటే ఇమీడియట్గా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ECG ఎకోకార్డియోగ్రామ్ అన్ని టెస్టులు చేయించుకో. గుండె బాగానే ఉంది, అన్ని ప్రాబ్లం లేదు అనుకుంటే మళ్ళీ డైట్ మార్చుకొని బాగా వాకింగ్ చేసి, ఏదైనా మజిల్ పెయిన్ ఉండొచ్చు మోస్ట్లీ, దాని నుంచి బయటపడి లైఫ్ స్టైల్ మార్చుకో, ఏ జబ్బులునే పోతాయి. అంతేగాని గుండె నొప్పి అని దాంతోనే భయపడిపోయి ఏమవుతుంది అనుకుంటే ఎట్లా నువ్వు? టీత్ పెయిన్ ఉంటే ఫస్ట్ నువ్వు టూత్ పేస్ట్ నిలిపేసి గమ్స్ని బాగా మసాజ్ చేసి ఆ రామ్దేవ్ బాబా పౌడర్ ఏదో టూత్ పౌడర్ ఎత్తుకొని దాంతో బ్రష్ చేసుకో. టూత్ పేస్ట్ నిలిపేసి ఫస్ట్. ప్లస్ నీకేమన్నా పిప్పి పన్ను ఉందా ఏమేమి చూసుకుని అదైతే ఫిల్లింగ్ చేయాల్సిందే. లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు ఒకటి దాని మీద పెట్టుకొని ఉండు, చిన్నగా నొప్పి ఉంటే నోట్లో చూసిపోతా ఉండి ట్రై చేయి. మున్స్వామి బళ్ళారి, హెడ్ఏక్ నువ్వులు తిని చూడు, కళ్ళు టెస్ట్ చేయించుకో ఒకసారి, బాగా వాకింగ్ చెయ్యి, ప్రాణాయామ చెయ్యి, గ్రూప్లో కూర్చొని యోగా చెయ్యి, టెన్షన్ లేకుండా ఉంటుంది. రైసు గోధుమలు నిలపాలా. ఆ థైరాయిడ్ కూడా అమ్మా మీరు రైసు గోధుమలు నిలిపేస్తే థైరాయిడ్ కూడా కంట్రోల్కి వస్తుంది. థైరాయిడ్కి స్పెసిఫిక్గా కొన్ని యోగా ఎక్సర్సైజ్లు ఉంటాయి, యూట్యూబ్లో కొట్టండి వస్తాయి, అది 1 గంట సేపు చేయండి. రన్నింగ్ చేస్తే సూపర్. రన్నింగ్ అంటే మీరేమి మహేష్ బాబులాగా పరిగెత్తనక్కర్లే, సుమారుగా మీ వల్ల వీనంత పరిగెత్తండి. ఆయాసం వచ్చింది చిన్నగా నడవండి, మళ్ళా పరిగెత్తండి, అట్లా. బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి ఏం చెప్పాలా? బ్యాడ్ కొలెస్ట్రాల్లో మీకు మెయిన్ ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. అది ఎక్కువ ఉండేది రైస్ వల్లనే వస్తుంది. మీరు రైస్ ఎప్పుడు నిలిపేస్తారో అప్పుడు ట్రైగ్లిజరైడ్స్ తగ్గిపోతాయి. HDL మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే బాగా వాకింగ్ రన్నింగ్ రోజు చేయాలా, ఏదో స్పోర్ట్స్ గిట్స్ ఆడాలా. చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గాలంటే రిఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, బ్రాయిలర్ కోడిగుడ్లు నిలపాలా. బ్రెయిన్ పెరిగే ట్రిక్ ఇక్కడ సౌందర్య థైరాయిడ్ 0.1 ఎక్కువ ఉంది సార్, హెయిర్ ఫాల్ చాలా. థైరాయిడ్ జస్ట్ 0.1 ఎక్కువ ఉంటే అట్లంతా ఏం కాదు. మీకు హెయిర్ ఫాల్ అయ్యేది వేరే కారణం ఉంటుంది. మీ హిమోగ్లోబిన్ తగ్గిండొచ్చు, మీ ఆరోగ్యము టెస్ట్ చేసుకోండి, వాకింగ్ పోకుండా మీరు వాడే షాంపూతో ప్రాబ్లం ఉండొచ్చు,
మీరు తినే ఫుడ్లతో ఉండొచ్చు, ఏజ్తో ఉండొచ్చు, హెరిడిటరీ ఉండొచ్చు, మీ అమ్మ నాన్నకి మీ మేనమామలకి ఉంటే కూడా ఉండొచ్చు. అవన్నీ చూసుకోండి. అవేం టెన్షన్ పడద్దు. ఇంటికి పోతే పోతాయి, నాకు లేవు, ఏమైతాను, బాగా వరికితాడు, ఆరోగ్యంగా ఉండడం, అంతే కదా. చిన్నకు పోతాయి, 60 ఏళ్ళు వస్తే పోతాయి, పోని ఏం చేస్తాం. వెయిట్ లాస్ గురించి రైసు గోధుమలు నిలిపితే వెయిట్ లాస్ అవుతారమ్మా ఆటోమేటిక్గా. రైసు గోధుమలు నిలిపి మిల్లెట్స్ తింటే వెయిట్ లాస్ అవుతావు. ఇంకేమి వాకింగ్ చేస్తే ఇంకా సూపర్. చిన్న వయసులో అంటే పుట్టినప్పటి నుంచి చాక్లెట్లు, చపాతీలు, బిర్యానీలు, కుర్కురేలు, లేసులు, ఇవన్నీ చాలా చెడ్డ కొలెస్ట్రాల్ వచ్చేదానికి ఏమేమి చేయాలి అవన్నీ చేసి ఎవరికి ఎక్సర్సైజ్ కూడా లేదు. మేము చిన్నప్పుడు ఎట్లే కడతా ఉన్నాము, మాకు బ్లాక్లు లేవు. ఇప్పుడు 25 ఏళ్ళకే బీపీలు వస్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా లేరు కాబట్టి చిన్నప్పుడే స్ట్రోక్లు వస్తూ ఉన్నాయి. థైరాయిడ్ గురించి మీరేం పట్టించుకోవద్దు, కొంచెమే ఉంది. లైఫ్ స్టైల్ మార్చుకోండి, సౌందర్య మందుల కిందలు ఏం మారద్దండి. వెయిట్ లాస్, వాటర్ టు బి డ్రింక్ వెన్ వి ఆర్ ఇన్ థర్స్టీ ఓన్లీ. ఇఫ్ యూ కన్జ్యూమ్ టు లీడ్ కిడ్నీ వీక్ అంటే మరీ ఓకే, అంతా ఏం అంటే 4 లీటర్లు తాగితే కిడ్నీలు ఫిల్టర్ చేస్తే క్లీన్ అవుతుంది, కానీ కిడ్నీ ఏం డ్యామేజ్ కాదు నీళ్ళు ఎక్కువ తాగినంత మాత్రాన. కానీ అదే పనిగా పోతానే ఉండాలి కదా. మేము కూడా నీళ్ళు 1 లీటర్ తాగుతా పొద్దున్నే. ఎప్పుడైనా బెంగళూరు పోయినామనుకో కారులో, మధ్యలో వస్తానే ఉంటుంది 4 సార్లు 5 సార్లు. చలి కదా, మాకు మొదటి చల్లగా ఉంటుంది. సో న్యాచురలీ చలిగా ఉంటే కిడ్నీలు ఎక్కువ పనిచేస్తాయి, యూరిన్ వస్తుంది. తిరుపతిలోనో విజయవాడలోనో ఉంటే చెమట ఎక్కువ వస్తుంది, యూరిన్ రాదు. అంతే డిఫరెన్స్. ఐస్లో వాటర్ వస్తూ ఉందంటే ఎందుకో ఒకసారి చూసుకోండి. ఒకసారి డాక్టర్ని అడిగి, కొంచెం మంచి డాక్టర్ ఉంటే టెస్ట్ చేసుకోండి. ఐస్కి పర్టికులర్ ఎక్సర్సైజులు బాగా పైకి కిందకి తిప్పడము, దూరము దగ్గర చూడడము, ఇట్లా ఎక్సర్సైజ్ చేసి ఐ బాల్స్ చుట్టూ ఉండే మజిల్స్కి ఎక్సర్సైజ్ కావాలి. 1 వీక్ ట్రై చేయండి, గట్టిగా మీకు రిజల్ట్స్ రావచ్చు. ప్లస్ అందరూ జీవన విధానంలో మార్చుకొని మిల్లెట్స్కు పోవాల్సిందే, వేరే మార్గమే లేదు. సన్నగా ఉండేవాళ్ళు 1 పూట తినండి, లావుగా ఉండేవాళ్ళు 2 పూట్ల మిల్లెట్సే తినండి. హార్ట్ స్ట్రోక్, అది ఆ స్ట్రోకో కాదో తెలియదు సద్దాం. మెయిన్ అదే ఆ స్ట్రోక్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ కారణము ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అన్ని తిని లోపల బ్లాక్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి రిఫైన్డ్ ఆయిల్, ఐస్ క్రీములు, చాక్లెట్లు ఇవన్నీ తిని ఎక్సర్సైజ్ లేకుండా కూర్చొని ఉంటే చిన్నగా పేరుకొని బ్లాక్ అవుతుంది. ముక్కులో కండకి రాజశేఖర్ అది సర్జరీ అంటారు, కానీ మా తమ్ముడు చేయించడం అయినా మళ్ళా వచ్చింది. ప్రాణాయామ బాగా పనిచేయచ్చు అంటే కొంచెం టైం పడుతుంది, 6 months to 1 year పట్టచ్చు. ప్రాణాయామ ట్రై చేయండి, ప్రాణాయామ యోగా ట్రై చేయండి. ఆ మూర్తి గారు తెలీదు విజయనగరం వైజాగ్ ఎప్పుడని, గ్రూప్లో తెలుస్తుంది, గ్రూప్లో పెడతాను కదా ఎప్పుడన్నా. ఆ బెల్లీ ఫ్యాట్కి మెయిన్ రైస్ ఇస్తే తగ్గుతుంది. రెండోది బెల్లీ ఫ్యాట్కి పర్ఫెక్ట్గా ఈ యాప్స్ కొడతారు కదా, పైకి లేసి ఇట్లా కాళ్ళు కింద పెట్టి పొట్టకి బాగా ప్రెషర్ పడి ఎక్సర్సైజ్ చేయాలి. పొట్టకి ఎక్సర్సైజ్ పడి, నేను కూడా కొద్దిగా ఫ్యాట్ వచ్చింది నాకు, నేను కూడా జిమ్కి పోయి ఆ పొట్ట ఆ పర్టికులర్ ఫ్యాట్ కరిగేదానికి కావాల్సిన వర్కౌట్స్ చేసి 6 ప్యాక్ తెప్పించుకుందాము, ఇంక 3 నెలల్లో 6 ప్యాక్ తెచ్చుకుందాము అనుకుంటా ఉన్నా. పొట్ట తగ్గాలంటే నజీర్ భాష రైసు గోధుమలు నిలపాల. మీరు చికెన్ మటన్ 1-2 సార్లు తిన్నా పర్వాలే వారంలో. రైస్ అండ్ వీట్ యూ హ్యావ్ టు స్టాప్. ఇది కొన్ని మిస్ అయిపోతా ఉంటే మళ్ళా వాట్స్కి నాకేం సొల్యూషన్ తెలియదు, కానీ చాలా చిట్కాలు యూట్యూబ్లో ఉంటాయి. ప్రాబబ్లీ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఈ బాడీ మనం తింటా ఉండే తిండిలో అల్యూమినియం పాత్రలో వండుకోవడము, రిఫైన్డ్ ఆయిల్, ఇట్లాంటివన్నిటికీ రియాక్షన్ అన్నమాట ఇవన్నీ. వాట్స్ కరెక్ట్గా ఇది చేస్తే పోతుంది అనేది నాకు తెలియదు. కళ్ళు ఇచ్చింగ్ ఎందుకో సరే, కళ్ళుకి ఎక్సర్సైజ్ చేయండి. హౌ టు గెయిన్ వెయిట్. వెంకటేష్ బాబు, వెయిట్ గెయిన్ కావాలంటే మీరు హ్యాపీగా రాగి జావా, రాగి సంగటి, రాగి రొట్టెలు సూపర్ ఫుడ్. రాజేష్, డాండ్రఫ్ పోవాలంటే మీకు ఫస్ట్ షాంపూ ఆఫ్ చేయండి, సీకాయ కుమ్ముడికాయతో స్నానం చేసుకోండి. మీరు వాడే ఫుడ్లో కెమికల్స్ లేకుండా
ఆ రైసు గోధుమలు లేకుండా చూసుకోండి, మట్టి పాత్రలో వండుకోండి. ఫేస్ లావు తగ్గాలి అంటే, ఫేస్లో లావు తగ్గాలి అంటే సపరేట్గా ఏం లేదమ్మా. ఫేస్ లావు తగ్గాలంటే ఫుడ్స్ తింటే ఆటోమేటిక్గా వాకింగ్ చేసి రన్నింగ్ చేసి చెమట కారిస్తే ఆటోమేటిక్గా మేము చాలా సన్నగా అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ రాగి జావ తాగి మళ్ళీ లావు అయినా. ఫేస్ లావు తగ్గాలన్నా సపరేట్గా అట్లేం కాదు. ఓకే, మసాజ్ చేస్తే కొంచెం తగ్గచ్చు, కానీ ఓవరాల్గా తగ్గాలంటే మీరు రన్నింగ్ చేయాల్సిందే, వాకింగ్ రన్నింగ్ చేయాల్సిందే. వేడి తగ్గాలంటే నీళ్ళు తాగాల సురేంద్ర. కళ్ళు ఇచ్చింగ్ వచ్చినప్పుడు మీకు వేడి నీళ్ళలో మంచి కర్చీఫ్ వేడి చేసి కళ్ళకు పెట్టుకోండి. కళ్ళు బాగా ఎక్సర్సైజులు ఇట్లా తిప్పి సైడ్కు గీడుకు తిప్పి కళ్ళకి ఎక్సర్సైజులు కొన్ని యూట్యూబ్లో ఉంటాయి, అవి చూసి గట్టిగా కళ్ళకి ఎక్సర్సైజ్ చేయండి. ఆ కళ్ళకు చుట్టూ ఉండే మజిల్ స్ట్రెంగ్త్ కావాలి. వెయిట్ గెయిన్ కావాలంటే రాగి జావా మినిమం 6 గ్లాసులు తాగాలి వెంకటేష్ బాబు. రోజుకి 6 గ్లాసెస్, పొద్దున్న లేస్తానే 3, సాయంత్రం 3 గ్లాసులు రాగి జావా. ప్యాంక్రియాస్కి సపరేట్ సొల్యూషన్ ఏం లేదు. రైస్ నిలిపేసి 1 నెల తగ్గితే అన్ని లైన్లోకి వస్తాయి. మీకు ఇంకా కొన్ని రకాల బ్రహ్మి, తులసి, లెమన్ గ్రాసు, రణపాల ఇలాంటి మొక్కలు ఒక 10 రకాల మొక్కలు పెట్టుకొని ఇంట్లో మీరు టీలు కాఫీల బదులు వీటి కషాయాలు తాగండి. హెయిర్ ఫాల్ తగ్గాలంటే రీఫైండ్ ఆయిల్ తగ్గించాలా, షాంపూలు తగ్గించాలా, షాంపూలు ఆపేయాలా. మీ రీఫైండ్ ఆయిల్, చక్కెర, రైసు, గోధుమలు తగ్గిస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ట్రై చేసి చూడండి మీరు. అదేవిధంగా నువ్వుల లడ్డు 2 రోజులు, పల్లీల లడ్డు 2 రోజులు, కొబ్బరి లడ్డు 2 రోజులు తినాలి. 100%. రవి మా ఫ్రెండ్స్ చాలా మందికి గట్టిగా 4 గంటలు వర్కౌట్ చేస్తాడు, 4 to 8 వర్కౌట్ చేస్తాడు. వెంకట్రావు మా ఫ్రెండ్ హైదరాబాద్, డయాబెటీస్ 9 years ఏమో తిన్నాడు, ఇప్పుడు 3 years నుంచి నో టాబ్లెట్. అంటే పని చేస్తే ప్యాంక్రియాస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వర్క్ చేసేది. ట్యాబ్లెట్ నుంచి బయటపడాలి, చిన్నగా ఒకటేసారి అయిపోయద్దు ట్యాబ్లెట్లు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ వీటికన్నిటికీ కొంచెం మీరు ఏమన్నా మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర మందులు కూడా తీసుకోండి. ఈ డైట్తో పాటు వీటితో పాటు బాగా వాకింగ్ చేస్తూ వీలైనంత మీరు మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని 3 months వాడండి. 3 monthsలో మీకు ఏం ఉపయోగం లేకపోతే ఆపేసి హోమియోపతి ట్రై చేయండి. నేను మదనపల్లిలో ఉంటాను, బట్ మీరు నన్ను కలవాలంటే నేను బయట తిరుగుతూ ఉంటాను కదా, ముందు రోజు ఫోన్ చేసి రండి. గ్యాస్ట్రిక్ సమస్య, నేను పెద్ద గ్యాస్ట్రిక్ పేషెంట్ని, చాలాసార్లు చెప్పిన రాగి జావా గ్యాస్ట్రిక్. రాగి జావా 10 గ్లాసులు తాగితే 1 weekలో పోతుంది. లేదు సురేంద్ర, నీకు 5 లీటర్లు లెక్కేసుకొని 5 లీటర్లు తాగితేనే బాగుంది, కొంచెం తగ్గితే వేడి పెరుగుతుంది అంటాను అంటే దాన్ని ట్యూనప్ అయినావు. సో నువ్వు అది తాకపోతే నాకు తక్కువ తాగిరాని అనే ఫీలింగ్తో ఎక్కువ బాధపడుతూ ఉండవు. అన్ని వదిలిపారేసి నువ్వు 2 లీటర్లు 3 లీటర్లు తాగు, ఎంత అవసరమైతే అదే పనిగా 5 లీటర్లు తాకపోతే నాకు వేడవుతుంది అనే ఫీలింగ్ ఉంటే మైండ్ వీక్ అవుతుంది. సన్సెట్ చూడు, చిన్నపిల్లలతో ఆడుకో, హ్యాపీగా ఉండు. అన్ని ధనియాలు వేసుకొని కషాయం చేసుకొని రోజుకు ఒక పూట తాగు. ఇంకా రైసు గోధుమలు నిలిపేది అవన్నీ నీకు కామనే. మా గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్నీ చెప్తాను. ఆ నెంబర్ అంటే పెట్టండి అమ్మా. వెయిట్ లాస్ అవటానికి 45 80 ఇదే. మొటిమలు అంటే మచ్చలు పోవాలంటే, అసలు ఏం వాడకుండా ఉంటే పోతుంది. మనం గీములు వాడతాం. మా స్కిన్ బాగానే ఉంది కదా, చూడు ఎంత నీట్గా ఉందో స్కిన్. మేమేం వాడము, ఆటోమేటిక్గా పోతాయి. మీరు అలోవెరా మంచి కలబంద, అంత గుజ్జు తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె వేసి కొంచెం పేస్ట్ లాగా చేసి రాత్రి కూడా పూసుకొని పడుకోండి. ఒక 15 daysలో చాలా మార్పులు వస్తాయి. దాంతోపాటు మీరు రైసు గోధుమలు నిలిపేసి మట్టి పాత్రలో గిరికలు వండుకొని రాగి జావ తాగాల. బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యేదానికి మంచిగా నువ్వుల లడ్డూలు, పల్లీ లడ్డూలు, వాకింగ్ చేయడము, కొబ్బరి తినడము ఇవన్నీ చేయాలి. స్నోరింగ్ ప్రాణాయామ యోగానే మాధవరెడ్డి. నా నెంబర్ ఎవరన్నా పెట్టండి అమ్మా, 9440168816. బరువు పెరగాలంటే రాగి జావ తాగు, 10 గ్లాసులు తాగు రోజుకి. పొద్దున
పొద్దున 3 గ్లాసులు, టిఫిన్కు భోజనం మధ్యలో 3 గ్లాసులు, భోజనంకి నైట్ డిన్నర్కి మధ్యలో 3 గ్లాసులు, 9 గ్లాసులు తాగు. ఎట్లా పెడతా ఎట్లా తాగాల, ఎట్లా కష్టపడి తాగు. మాత్రలు వేసుకుంటాం కదా కష్టపడి. రాగి జావా బెల్లం వేసుకుని తాగు, షుగర్ లేకపోతే, ఆర్గానిక్ బెల్లం. రాగి పిండి మీరే కొట్టించాల, బయట రాగి పిండిలో బియ్యం పిండి కలిపేస్తారు. ఆ రాగులు తాగి చూడు, ఎట్ట పెరుగుతావు చూడు. నేను 14 కిలోలు పెరిగినా 6 months లో, 14 కిలోలు పెరిగినా, ఓన్లీ రాగి సంగటి, రాగి జావా. ఏం లేదు ఇర్ఫాన్, హస్తప్రయోగానికి హెల్త్కి సంబంధమే లేదు. అది న్యాచురల్ ప్రాసెస్ అంతే. అది హస్తప్రయోగం చేయకపోయినా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దాని గురించి అసలు మైండ్లోనే పెట్టుకోవద్దు, హ్యాపీగా ఉండు. నువ్వు డాక్టర్ జి సమరం అని యూట్యూబ్ కొట్టు, ఆయన వింటా ఉండు, నీకు కొన్ని విషయాలన్నీ తెలుస్తాయి. ఎల్బి రావు గారు ఇంతమంది చెప్పా కదా, గ్యాస్ట్రిక్ ట్రబుల్, రాగి జావా 5 to 10 glasses. 10 గ్లాసులు అయితే 3 రోజుల్లో బాగవుతారు. 5 glasses అయితే 1 week 10 days పడుతుంది. వెన్నునొప్పికి పరిష్కారం మహేష్ ఇంతకుముందు చెప్పా కదా, ప్రకృతి వరం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో కొట్టు, సూపర్ పనిచేస్తాయి. ఇది నేను కనిపెట్టిందేం కాదు. డాక్టర్ శ్రీనివాసన్ గారిని మహానుభావుడు, బెంగళూరులో ఉంటారు. ఆయన చెప్పిండే ఎక్సర్సైజ్ అందరికీ చెప్పినా, అందరూ వచ్చిన వాళ్ళు రానోళ్ళు కూడా చేయండి. రాకుండా ఉండే వాళ్ళు చేస్తే రాకుండా ఉంటుంది కదా, వచ్చినాక చేసి ఎందుకు తగ్గించుకొని కష్టపడాలి. రాకుండానే చేయండి. లిగమెంట్స్, టెండాన్స్ అన్ని స్ట్రెంగ్తన్ అయ్యి మీకు స్పాండిలోటిస్ కానీ, భుజాల నొప్పులు, కాలు వేసుకునే జబ్బులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు, చేతి నొప్పులు, సయాటికా నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నిటికీ ఎక్సర్సైజ్ చెప్పిన. అవి చేయండి అప్ప అందరూ. హేమంత్ కుమార్, ఈవినింగ్ 5 తర్వాత నీళ్ళు తాగకూడదు, అవసరమైతే కొద్దిగా తాగు, అంతే, ఎక్కువ తాగకుండా ఉండు. యూరిన్ పోతే పోస్తాంలే, ఏం కాదులే అనుకో, ఏం పెద్ద కొంపలే మునిగిపోవు కదా, కింద బెడ్షీట్ వేసుకుంటాము. 4 రోజులు అట్లా వదిలేస్తే అదే పోతుంది. ఒంటికి పోసేదే పెద్ద తప్పు పని ఏం కాదు. ఈ జనాలు చేసే తప్పు పనులు, ఈ పొల్యూషన్లు, వీళ్ళు నదులు నాశనం చేసేది, అడవులు కొట్టేసేది, వీటితో పోలిస్తే నిద్రలో ఒంటికి పోసేది అయ్యేది అది పెద్ద ఇష్యూ కాదు. మీరు టాయిలెట్ పోయేటప్పుడు పొద్దున్నే కాన్షియస్గా యూరిన్ పోతావు కదా, అప్పుడు కొంచెం యూరిన్ పోయి మళ్ళీ ఆపేయి, మళ్ళా పోయి మళ్ళీ ఆపేయి. అట్లా నీ యూరిన్ అంతా ఆ మజిల్స్ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అవుతా ఉంటే మీకు కంట్రోల్ వస్తుంది. బ్లాడర్ స్ట్రెంగ్తన్ అవుతాయి, బ్లాడర్లో ఉండే మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అప్పుడు మీరు తట్టుకునేదానికి అవుతుంది. ట్రై చేయండి. షుగర్కి మెడిసిన్ ఏం లేదమ్మా, తిప్పతీగ తాగొచ్చు. తిప్పతీగ అనేది ఇంట్లో అందరూ పెట్టుకొని తిప్పతీగ తాగొచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. రైస్ గోధుమలు వెలిపితే మీది హ్యాపీగా కంట్రోల్లోకి వస్తుంది. అర్జున్ రెడ్డి, నాకు కూడా బోన్ సరినాయని చెప్పినారు 15 ఏళ్ల ముందర. మరీ ఎక్కువ ఆస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ అది ఈ ఊరికే ఇరిగిపోతా ఉంటాయి, అంతేగాని మీ అమ్మకి మెయిన్ నూనెలు పూసి మెడకి, చేతులకి, అన్నిటికీ కొంచెం మోకాళ్ళ కింద వరకు కాళ్ళకి అన్నీ పూసుకొని ఎండలో బాగా ఎండ వచ్చేటప్పుడు, మార్నింగ్ 10 తర్వాత బాగా ఎండ వచ్చేటప్పుడు 2 hours కూసిపెట్టు. వారంలో 2 రోజులు ఆ పని చేయి. నువ్వులు బెల్లం 2 రోజులు, పల్లీలు బెల్లం 2 రోజులు, కొబ్బరి బెల్లం 2 రోజులు తెప్పించు. హ్యాపీగా ఆమెకి ఒక 3 months మంచిగా వెళ్తే పెడితే బాగా వాకింగ్ చేయము, 1 hour టైం పెట్టుకొని వాకింగ్ చేయము. ఆమె ఎంత స్పీడ్తో నడగలిగితే అంత స్పీడ్తో. వెంకటేష్, ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఆయుర్వేదిక్ డాక్టరు చూడండి. నాకు మళ్ళీ అడుగు, నా నెంబర్కి అడుగు, నేను పెడతాను. ఆయుర్వేదిక్ డాక్టర్ అని నా నెంబర్కి వాట్సాప్ చెయ్యి. 2 ఉంటారు, ఒక ఆయన జకోటి, సురేష్ జకోటి గారు, గవర్నమెంట్ డాక్టరు, తెలంగాణలో ఉంటారు. ఇంకొక ఆమె చెన్నైలో ఉంటుంది, డాక్టర్ గిరిజా గారు. నేను కూడా లిగమెంటేర్ అయితే మా మంచి డాక్టర్ శ్రీనివాసన్ గారు, వద్దులే నీకేం పెద్ద ప్రాబ్లం లేదు కదా, సైడ్ది కాబట్టి ముందరది ఏం ప్రాబ్లం లేదన్నాడు, వదిలేసిన. నా పాటు నేను రన్నింగ్ చేసుకుంటాను, సర్జరీకి పోవాలా. ఏమంటే ఫిజియోథెరపీ చేయాలి మెయిన్. నెంబర్ స్లోగా చెప్పాలా, ఈశ్వర్ రాసుకో, 9440168816.
విశ్వనాథ్, మీరు మిల్లెట్స్ తింటే బాడీ వేడెక్కుతుంది కదా, ఒక్కొక్క వారం ఒక్కొక్క మిల్లెట్ తినండి. కొర్రలు ఒక రోజు ఒక వారము, సామలు ఒక వారం, అన్ని అట్లా ఇది ఏవి బాగుంటాయో అవి వాడండి. వేడి వస్తూ ఉంటాయి, నాకు కష్టంగా ఉందనుకోండి వదిలేసేయండి, ఏం పర్వాలేదు. నోటి పూతకి సొల్యూషను మెయిన్ టూత్పేస్ట్ వెళ్ళిపోయమ్మా. పుల్లటి మజ్జిగని పుక్కిలిచ్చి ఊయి అట్లా 4-5 సార్లు చేయి. పుల్లటి మజ్జిగని పుక్కిలిచ్చి ఊసేసేయి. ముఖ్యంగా రైసు గోధుమలు నిలుపు, కాఫీలు టీలు అవన్నీ ఆపేసేయి. టూత్పేస్ట్ నిలిపేసి ఏదో టూత్ పౌడర్ ఏదైనా తీసుకుని దాంతో పళ్ళు తోముకోండి. మిల్లెట్స్ నీళ్లు తాగండి, నానబెట్టుకొని తినండి మిల్లెట్స్ని. అయినా మీకు ప్రాబ్లమ్, ఒక నెల వరకు ట్రై చేయండి, వేడైనా తినండి, నీళ్ళు ఎక్కువ తాగండి. ఒక నెల అయినా పట్టకపోతే ఏ మిల్లెట్ మీకు వేడెక్కుతా ఉందో అది అవాయిడ్ చేసి మిగతా మిల్లెట్స్ అన్ని తినండి, పర్వాలేదు. సిమ్టమ్స్ లేదు, షుగర్ 400 ఉందంటే అది కూడా డేంజరే. ఇంకొక ల్యాబ్లో కూడా చేయించు, సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉండదు చాలా మందికి. ఒక ల్యాబ్లో తప్పైండొచ్చు, ఇంకో ల్యాబ్లో కూడా చేపించి HbA1c అని టెస్ట్ చేయించు. ప్రసాద్, యారాసి ప్రసాద్, ఫస్ట్ HbA1c చేసి మా గ్రూప్లో పెట్టు, లేదా నాకు కూడా గ్రూప్లో పెట్టు. మెయిన్ ఏ ఫుడ్స్ తింటే నీ కంట్రోల్ వస్తుంది చెప్తారు. చపాతీ, సురేష్ చపాతీ తింటే షుగర్ లైఫ్ లాంగ్ ఉంటుంది, అసలు తగ్గదు. చపాతీ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ రైస్ ఫర్ షుగర్ పేషెంట్స్. చపాతీలో ఉండే గ్లూటెన్ మీ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ నాశనం చేసి మిమ్మల్ని పర్మనెంట్గా షుగర్ పేషెంట్గా పెడతాదని డాక్టర్ బిఎం హెగ్డే గారు క్లియర్గా చెప్పినారు. అఖండ ఎల్లిపాయలు తెలీదు, మంచిదే. ఎల్లిపాయలు రోజు 2 తింటే పొద్దున్నే సూపరు, మంచిదే. నాటుకోడి తినొచ్చునా అంటే నెలకోసారి తింటే ఏమి కాదు. నేను తిన్ను, ఏం తినకుండా నేను హైగా 15.5 హిమోగ్లోబిన్తో బాగుండా. తినాలని కోరుకుంటే 2 నెలలకు ఒకసారి తినండి, అదేం నష్టం కాదు. బ్రాయిలర్ కోడి కంటే నాటుకోడి బెటర్ ఎనీవే. ఆ బ్యాక్ పెయిన్కి ఎక్సర్సైజ్ నువ్వు శ్రీనాథ్ రెడ్డి చింతపంటి యూట్యూబ్లో కొట్టమ్మా. ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ యూట్యూబ్లో కొడితే వస్తుంది. డయాబెటీస్, టైప్ 2 డయాబెటీసా, టైప్ 2కే మీరు రైసు గోధుమలు నిలిపితే మిల్లెట్స్ తింటే ఆటోమేటిక్గా రిజినవేట్ అవుతుంది. వాకింగ్ చేయాలి, గట్టిగా వాకింగ్ చేయాలి. 1 అవర్ చెమట పట్టే వరకు వాకింగ్ చేయాలి. ఆలోచించకుండా మంచిగా నువ్వు కంపెనీ ఇచ్చి ఆమె టెన్షన్ లేకుండా చెయ్యి. తలనొప్పి వచ్చేదానికి మెయిన్ కారణం ఏమో చూసుకో. నిద్ర పట్టకపోయినా, కళ్ళు అద్దాల ప్రాబ్లం ఉన్నా, అన్నీ ఉంటాయి, అన్నీ చూసుకో. మిల్లెట్స్కి పో, రాగి జావా సద్దజావా వారం మార్చివు. పొద్దున ఇప్పుడు పచ్చి కరివేపాకు 8-10 పచ్చి కరివేపాకు పెట్టు మీ అమ్మకి తలనొప్పి తగ్గేదానికి. మోకాళ్ళ గుజ్జుకు సపరేట్గా ఏమి లేదు. బాగా ఎక్సర్సైజ్, బాగా నడిచి ఎక్సర్సైజ్ నేను చెప్పిన చిప్పలు ఎనికి రాక పట్టుకునేది, కాళ్ళు పైకి ఎత్తేది, అవి చేయండి. సంజయ్ పెట్టినారు చూడండి. అది అది కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉంటే రాగి జావా. సార్ నీరసం ఎక్కువగా ఉంటే రాగి జావ తాగమ్మా. అందరికీ రాగి జావే. నాకే నవ్వు వస్తుంది. రాముంది రెడ్డి ఆరోగ్యంగా ఉంటారంటే తినడంలే మీరు, అదే అడుగుతూ ఉంటారు. నీరసం, మాకింత ఎనర్జీ ఉంది, మీకు నీరసంగా ఉంది. ఎట్లా? పొద్దున లేచి 1 గంట సేపు బాడీని ఉతకాలి వేసి. మొక్కలు నొప్పుంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఈశ్వర్, మైగ్రేన్కి నువ్వులు తినాలా, రైసు గోధుమలు తినాలా, ప్రాణాయామ యోగా చేయాలా, వాకింగ్, ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేస్తే మీ జబ్బులన్నీ పోతాయి. పొద్దున్నే 5 తర్వాత బెడ్ మీద ఉండకూడదు. ఐస్ నుంచి వాటర్ వస్తూ ఉంటే కళ్ళకి ఎక్సర్సైజులు ఉంటాయమ్మా, అవి చేయాలా. వేడి నీళ్ళలో గుడ్డ అద్దుకొని కళ్ళ మీద కొంచెం కాపడం పెట్టుకో, మంచిది. అఖండ ఎల్లిపాయలు, మామూలు ఎల్లిపాయలు ఆర్గానిక్గా పండిస్తే ఏదైనా మంచిదే. అఖండ ఎల్లిపాయలు ఇంకేమి కరెక్ట్గా దేనికి ఉపయోగపడుతుందని నాకు తెలీదు. ఎల్లిపాయలు రోజు నేను వాకింగ్ అప్పుడు 2 ఎల్లిపాయలు నోట్ వేసుకొని జ్యూస్ తాగుతా పోతా. షుగర్ లెవెల్ కంట్రోల్ కావాలంటే రైస్ గోధుమలు వెళ్ళిపోవాలి. రమేష్ రెడ్డి, రైస్ అండ్ వీట్ యూ షుడ్ స్టాప్.
కొలెస్ట్రాల్ తగ్గడానికి రైసు గోధుమలు నిలపాలా? హిమోగ్లోబిన్ సుబాని, సజ్జలు, బాజ్రా బాగా తినాల. బాజ్రా ఫుల్గా తింటే మీకు హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. మునగ ఆకుతో తాలింపు చేసుకో. అవిశాకు అంటే రాయలసీమలో అవిసి చెట్లు ఉంటాయి, అవి సూపర్గా పనిచేస్తాయి. కరివేపాకు, పచ్చి కరివేపాకు రోజు 10 తిను. సజ్జలు ఎక్కువ వాడు, రాగులు కూడా వాడు. ఎక్కువ సజ్జలు వాడు, రాగులు కూడా వాడు. ఫాస్టింగ్ 136, అదే వాకింగ్ చేస్తే సరిపోతుంది నీకు. ఫాస్టింగ్ 136 షుగర్ ఉండేవాళ్ళు వాకింగ్ చేసి రైస్ గోధుమలు వెళ్తే సూపర్, నార్మల్ వచ్చేస్తుంది. నువ్వుల నూనె వంటలో వాడుకోవచ్చు ఈశ్వర్, నో ప్రాబ్లం. చల్లా యజ్ఞేశ్వరరావు, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటే రాగి జావా, రైస్ తినకూడదు, బ్రెడ్లు తినకూడదు, గోధుమలు తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు. మాకు ఎప్పుడైనా బయట పోతాము రైస్ తింటాం, అయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే బాగా లైనింగ్ ఏర్పరచుకున్నాం. గట్ బ్యాక్టీరియా అంట, నోట్లో నుంచి కింద వచ్చే వరకు మంచిగా బ్యాక్టీరియా బాగుంటే బాగుంటుంది. అందుకే రైస్ మిగిలిపోతే దానికి నీళ్లు పోసుకొని పొద్దునే పూట తాగండి, రాగి జావ తాగండి, పుల్లని మజ్జిగ తాగండి, గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేయండి. ఈ ఆర్ఓ నీళ్ళు నిలిపేసి ఆల్కలైన్ వాటర్ తాగండి, పెప్సీలు ఆపండి. ఇవన్నీ చేస్తే బాగుంటారు హెల్తీగా. పొట్ట తగ్గాలంటే పొట్టకు సరిపి ఎక్సర్సైజ్ చేయాలి. పొట్టకు తగ్గాలంటే పొట్టకు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. బ్రష్ చేశాక విపరీతమైన జలుబు, నీళ్ళలాగా తుమ్ములు కొన్ని ఉందా? నాకు కూడా గ్యాస్ ట్రబుల్ ఉంది. నాకు కూడా నీ ప్రాబ్లం ఉంది, అన్నీ పోయినాయి ఇప్పుడు. ఒక్క నిమిషం, ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తా. ఇదేంది ఇది? మార్నింగ్ లేచాక బ్యాక్ పెయిన్ ఈజీగా తగ్గుతుంది. ముఖ్య కాగేశ్వర్, బ్యాక్ పెయిన్కు ఎక్సర్సైజ్ చేస్తే ఈజీగా తగ్గుతుంది. హ్యాపీగా చేసుకో ఎక్సర్సైజ్లు. ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో కొట్టు వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ సీరియస్గా చేయండి. బ్యాక్ పెయిన్కి, మోకాళ్ళ నొప్పులకి, స్పాండిలైటిస్కి, భుజాల నొప్పులకి, చేతుల నొప్పులకి అన్నిటికీ అదే. అంటే మెడ నరాలు ప్రెస్ అయ్యి వచ్చే జబ్బులకి అన్నిటికీ అది. సురేంద్ర బాబు ఇక్కడేంది? My son is 18, sugar level before food to 50, 18K. అబ్బో, అర్థం అవడం లేదు. సురేంద్రబాబు, మీరు అదే మిల్లెట్స్కు పోవాలా? మిల్లెట్స్కి డెఫినెట్గా షిఫ్ట్ అయ్యి అబ్బాయి బాగా ఎక్సర్సైజ్ చేయించాలా. మంచిగా బాస్కెట్బాల్ బాగా యాక్టివ్గా ఉండేది, వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ ఇలాంటి యాక్టివ్గా ఉండే గేమ్స్, క్రికెట్ కాదు, మిగతా షటిల్ ఇలాంటివన్నీ ఆడిపించండి. మిల్లెట్సే పెట్టండి. మిల్లెట్స్తో దోశలు చేయండి, ఇడ్లీలు చేయండి, పొంగల్ చేయండి, బిసిబెళ్ళబాద్ చేయండి, ఏదైనా చేయండి. మిల్లెట్సే పెట్టండి. అబ్బాయికి 3 monthsలో నార్మల్ అవుతుంది. ట్యాబ్లెట్ నుంచి మనం బయటపడవచ్చు. చిన్నగా తగ్గించుకుంటా టేపర్ చేసుకుంటూ రావాలి. మార్కెట్లో దొరికే రాగి పిండి వాడకూడదు. మీరు రాగులు తెచ్చుకొని మీరే పిండి చేసుకోవాలి. లేదా మీకు నమ్మకం ఉండే మంచి బ్రాండ్ ఏదైనా ఉంటే తీసుకోండి. కిడ్నీలో స్టోన్స్ ఓకే, రణపాల, కొత్తిమీర కషాయము, పునర్నవ ఇవన్నీ వాడితే పోతాయి. నీళ్లు బాగా తాగి మిల్లెట్స్ వాడేది మొదలుపెట్టి సీరియస్గా చేయాలి.
ఏదో ఒకటి మిల్లెట్స్ తినేసి 5 రోజులు మళ్ళా బిర్యానీలు రైసు తిని అయ్యో తగ్గలేదంటే కాదు, సీరియస్గా చేయాలి. షుగర్ కంట్రోల్ రావడానికే ఇప్పుడు ఇంతసేపు మనం అనుకునేది. కొలెస్ట్రాల్ తగ్గాలంటే రైసు గోధుమ నిలపండి, మిల్లెట్స్ తినండి. కొవ్వుగడ్డలకి కొన్ని రకాల ఆయుర్వేదిక్ ఆయిల్స్ వేసి బాగా మసాజ్ చేస్తే తగ్గుతుంది అన్నారు. నాకు ఇంతవరకు పూర్తిగా ఎవరికైనా తగ్గిందా అని నాకు తెలవలే. మీరు జస్ట్ మన మంచి కొబ్బరి నూనెని వేసి బాగా రబ్ చేయండి రోజు. ఒక నెల తర్వాత ఏమైనా తగ్గుతుందని చెప్పండి. కొంచెం మసాజ్ చేస్తే అది స్లోగా డిజాల్వ్ అయిపోతుంది అని ఒక ఆయన చెప్పినాడు. అది ఒకటి ట్రై చేయండి. నూనె వేసి, నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మంచి క్వాలిటీ, ఏదంటే అది బయట కొనకుండా మంచిది. కాళేశ్వరి దంపతులు అనుకునేట్టు చేయాలమ్మా. ఓహో, వర్టిగో మస్తాన్. వర్టిగోకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజను B12 డెఫిషియన్సీ. మీరు B12 టెస్ట్ చేయించుకొని B12 డెఫిషియన్సీ ఉంటే గాన పుల్లటి మజ్జిగ తాగడము, అన్నమును ఫర్మెంటేషన్ చేసుకొని ఈరోజు అంబలు నీళ్లు పోసుకొని అంబలు చేసుకొని రేపు తాగడము. B12కి కావాల్సిన ఒక స్ట్రిప్స్ లాగా వస్తాయి మైకోబాలమిన్ అని. ఆ స్ట్రిప్స్ మీరు దొరుకుతుంది అంగళ్ళలో. వద్దా, ఇది B12 డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి రాసుకోండి, ఫోటో తీసుకోండి. ఇది చిన్న స్ట్రిప్ లాగా వస్తుంది. దీని లోపల చిన్న ఇంత పేపర్ లాగా వస్తుంది. నోట్లో పెట్టుకుంటే ఇంజక్షన్ వేసినంత పవర్ఫుల్గా B12 డెఫిషియన్సీ. రోజుకు ఒకటి ఒక నెల వాడండి, తర్వాత వారానికి ఒకటి 3 months వాడండి. ఫుడ్ కూడా మార్చుకోండి, దాని నుంచి బయటపడండి. తర్వాత అవసరం లేదు టెస్ట్ చేసుకోవాలి మీకు డెఫిషియన్సీ రికవర్ అయిందా పూర్తిగా లేదా. వర్టిగోకి అది వన్ ఆఫ్ ది రీజన్ B12. కండరాల నొప్పులు ఎందుకు వస్తాడని చూసుకోవాలి జాఫర్. ఎందుకు వస్తాడని కండరాల నొప్పులు? మీరు యాక్టివిటీ లేకుండా పడుకొని డల్గా ఉండి బాడీలో ఉండే విష పదార్థాలన్నీ మన తినే ఫుడ్ అంతా మారి అంత ప్రాబ్లం అయితేనే కదా వచ్చేది. బాగా వాకింగ్ చేసి మంచి ఫుడ్ తిని 2 పూట్లే తిని మధ్యాహ్నం అవాయిడ్ చేసి ఏకాదశికి ఉపవాసం చేసి అన్ని చేస్తే నొప్పులు ఉండవు, ఏమి ఉండవు. క్రానిక్ ప్యాంక్రియాస్ అంటే ఎంత సీరియస్ అని చూసుకోండి. ఇప్పుడు మేము చెప్పే సొల్యూషన్స్ అన్నీ నార్మల్గా ప్రాబ్లమ్స్ ఉంటే చిన్నగా బయటపడేదానికి, అంతేగాని నాకు 200 BP ఉంది ఏ కషాయం తాగాలంటే అది డేంజరు. మీరు మందులు ఇచ్చే తగ్గించుకొని మళ్ళా రాకుండా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. బ్రౌన్ రైస్ తినచ్చు ఈశ్వర్, వారంలో 2 సార్లు తినచ్చు. బ్రౌన్ రైస్ రోజు తింటే బ్రౌన్ రైస్ కూడా మంచిది కాదు. మోకాళ్ళ గుజ్జుకు సపరేట్గా ఏమి లేదు. మోకాళ్ళ గుజ్జుకైనా దేనికైనా హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోండి. మోకాళ్ళకి నువ్వులు బెల్లము తినండి. సజ్జ గింజి రాగి గింజి ఒక వారం, సద్దపిండితో గింజి ఒక వారం తాగండి. సోరియాసిస్కి రీఫైండ్ ఆయిల్ ఆపితే పోయింది. మా ఫ్రెండ్కి ఒక ఆయనకి రీఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్. గ్రూప్లో జాయిన్ కాండి, మా గ్రూప్ లింకులు పెట్టండి అమ్మా ఎవరన్నా. తుమ్ములు ఎక్కువగా వస్తుంటే షేక్, కిటికీలు తీసి పడుకోవాలా, చల్లటి గాలికి ఎక్స్పోజ్ కావాలా, ప్రాణాయామ యోగా చేయాలా, ఫుడ్ మార్చాలా, బ్రాయిలర్ కోళ్ళు కోడిగుడ్లు నాన్ వెజ్ నిలిపేయాలా, రీఫైండ్ ఆయిల్ నిలిపేయాలా, బిర్యానీలు నిలిపేయాలా. 1 నెల ట్రై చేయాలి. నాజల్ బ్లాక్ కూడా మీరు యాక్టివ్గా పడుకునే ముందర కొంచెము స్కిప్పింగ్ చేసి లేదు హాపింగ్ అంటే ఉండే దగ్గర ఎగిరి ఒక 10 సార్లు దుంకితే ముక్కులు రిలీజ్ అవుతాయి. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ని ముక్కులు 2 చుక్కలు వేసుకుంటూ కూడా క్లియర్ అవుతాయి. ట్రై చేయండి. సో
అబ్బో అబ్బో టకటకటగా వచ్చేసింది. పేనుగొరుగుట ఉంది. పేనుగొరుగుట అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కదమ్మా. మీరు అలోవెరా కొబ్బరి నూనె కలిపి దాన్ని పట్టించుకోండి ఫుల్గా, ఒక నెల వాడండి. తగ్గకపోతే ఆయుర్వేదం డాక్టర్ ఎవరి దగ్గరికన్నా చెప్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటారో తీసుకోండి. మీరు రిఫైన్డ్ ఆయిల్, చక్కెర ఇవన్నీ జబ్బులకి మనం తినే పాయిజనస్ ఫుడ్సే కారణం. అవి పోయేదానికి ఫస్ట్ ప్లాన్ చేయండి. మీ 100కి 90 మందికి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. చాలా తక్కువ మందికే మందు అవసరం, అలోపతి అయినా హోమియోపతి అయినా ఆయుర్వేదం అయినా. అమ్మకి కడుపు నొప్పి వస్తూ ఉందంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళకు అసిడిటీలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే కూడా పొట్టనొప్పి వస్తుంది. పీరియడ్స్లో వచ్చే నొప్పి కొంచెం ఉంటుంది, అది పోవచ్చు. వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ బాగుండి ఆరోగ్యంగా ఉంటే అది కూడా తగ్గిపోతుంది. స్టమక్ పెయిన్కి రాగి జావ తాగమనమ్మా. పొద్దున 3 గ్లాసులు, సాయంత్రం 3 గ్లాసులు. ఇంట్లో అందరూ మినిమం 2 గ్లాసులు, ప్రాబ్లం ఉండేవాళ్ళు 3 గ్లాసులు రాగి జావ తాగాల. షుగర్ లేనివాళ్ళు బెల్లం వేసుకొని, ఆర్గానిక్ బెల్లం వేసుకొని తాగాల. షుగర్ ఉండేవాళ్ళు బెల్లం వద్దు. ప్రకృతి టెలిగ్రామ్ గ్రూప్ లింకులు పెట్టారు, దాంట్లో గ్రూప్లో జాయిన్ అయ్యి గ్రూప్లో అడగండి. జబ్బులు ఉండే వాళ్ళందరూ గ్రూప్లో అడిగితే మా అడ్మిన్స్ అందరూ చెప్తారు మీకు. అదే సింగిల్ సైడ్ పార్శ్వ తలనొప్పికే మనం నువ్వులు తినమంటాము, నువ్వులు బెల్లం తినమంటాము. ప్రాణాయామ యోగా, రన్నింగ్ చేయి కిరణ్. రోజు అట్లీస్ట్ 10 మినిట్స్ రన్నింగ్ చేయి. 5 నిమిషాలు నడుచు, 2 నిమిషాలు పరిగెత్తు, మళ్ళీ 5 నిమిషాలు నడుచు, 2 అట్లా 1 అవర్ అన్నా రోజు చేయి. 1 మంత్లో నీకు తగ్గుతుంది. నువ్వులు నోట్లో వేసుకొని, నువ్వులు నోట్లో వేసుకొని నమిలి 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 ఆయిల్ వచ్చే వరకు నమిలి మింగు. 21 days లేదు 1 month. జుట్టు రాలకుండా ఉండడానికి కొత్త ఆయిలే కాదు, మీరు వాడే ఆయిల్స్ నిలిపేయండి, మీరు వాడే షాంపూలు నిలిపేయండి. సీకాయ, కుమ్ముడుగా అట్లా ఏదైనా పోసుకోండి. మీ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఫుడ్లు మార్చండి. పొల్యూషన్లో లేకుండా చూసుకోండి. ఆల్కలైన్ వాటర్ తాగండి. మీకు అన్ని సమస్యలు తీరుతాయి. మీ హిమోగ్లోబిన్ 14 అయితే నార్మల్గా వచ్చి తగ్గులేండి పోతాయి. జుట్టు రాలి కూడా తగ్గుతుంది. సో కొంతమందికి జెనెటికల్గా వాళ్ళ మేనమామలకు ఉంటే వాళ్ళ జుట్టు ఎట్లా రాలుతుంది. మనం ఎంత అనవసరం కెమికల్స్ వేసి, దానికి మందులు వేసి ఆ వేరే డ్యామేజ్ తెచ్చుకొని జబ్బులు తెచ్చుకోవద్దండి. సోరియాసిస్కి మెయిన్ రిఫైండ్ ఆయిల్ నిలిపేయాలి. మార్కెట్లో దొరికే నువ్వులంటూ మంచిదాన్ని నేను అడిగి చెప్తా. దాంట్లో వాడే బెల్లం ఏందో, నువ్వులంటే సరే ఒక ఇట్లా అట్లా ఉంటుంది. బెల్లంలో ఎక్కువ కెమికల్స్ కలుపుతూ ఉంటారు కదా, తెల్లం కావడానికి. బెల్లంలో హైడ్రోస్ అంట, రకరకాల కెమికల్స్ చేస్తూ ఉంటారు. చక్కెర నుంచి బెల్లం చేస్తూ ఉంటారు మా జిల్లాలో అయితే. తుమ్ములు నాకు కూడా హెవీగా ఉండింది, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అదే లైఫ్ స్టైల్ మార్చుకుంటే అన్నీ పోతాయి అబ్బా, అన్ని జబ్బులు పోతాయి. జాఫర్, యాంగ్జైటీ తగ్గాలంటే వదిలేసుకో, ఏమైతే అది అవుతుంది లేదు. నీ పాటు నువ్వు హ్యాపీగా ఉండేది నేర్చుకో. నా భార్య ఏమవుతాడు, నా పిల్లలు ఏమవుతారు, ఇవన్నీ కాదు. నువ్వు హ్యాపీగా 1 గంట 2 గంటలు సెల్ ఫోన్ ఆడ మారేసి వాకింగ్ పో. సాయంత్రం హ్యాపీగా వస్తానే అర్లీగా తినేసి నీకు ఇష్టమైన సినిమా చూడు, పడుకో. అవసరమైనప్పుడు భార్య గురించి ఆలోచించు, బిడ్డల గురించి ఆలోచించు. ఆఫీసులో ఉండేటప్పుడు భార్య గురించి, భార్య దగ్గర ఉండేటప్పుడు ఆఫీస్ గురించి అట్లా ఆలోచించుకుంటూ ఉండు. ఫస్ట్ వదిలి, మన వల్ల ఏం ప్రపంచాన్ని, మన ఫ్యామిలీని అందరినీ మార్చేయలేము. ఇప్పుడు మా ఇంట్లో అన్నీ మార్పి పర్ఫెక్ట్గా అట్లేం ఉండదు. వాళ్ళు ఏదో కొద్ది గొప్ప మారింటారు. అప్పుడప్పుడు మాంసం తింటారు, అప్పుడప్పుడు జబ్బులు పడుతూ ఉంటారు, యాంటీబయాటిక్ వేసుకుంటూ ఉంటారు, జరుగుతాయి. యాంగ్జైటీ మనం తెచ్చుకునేది కదా. సో యాంగ్జైటీ మనమే వదులుకోవాలా. మన యాంగ్జైటీని ఎవరు తీసుకోరు. మనకు వండి పెడతారు, ప్రేమగా పక్కన మాటలు చెప్తారు, అంతేగాని నీ యాంగ్జైటీని ఎక్కడ తీసుకోవాలా? నవ్వుకో, మంచి ఫ్రెండ్తో ఫోన్ చేసి హాయిగా నవ్వుకో. మేమేదో పెద్ద ప్రభుత్వాన్ని పెట్టేసి ఏమేమో చేసేసి ప్రపంచాన్ని మార్చేసినామని అని అనుకుంటా ఉంటారా? ఏమీ లేదు. నాకు హాయిగా ఉంది మీతో మాట్లాడితే మాట్లాడుతూ ఉంటాను, అంతవరకే. ప్రపంచంలో ఏం మారరు, ఇవి ఇట్లే జరుగుతూ ఉంటాయి. ఎవరో కొంచెం బుర్ర ఉండేవాళ్ళు, సెన్సిటివ్గా ఉండేవాళ్ళు టక్కన పట్టుకొని ఆ డబ్బుల కోసం పరిగెత్తకుండా, ఆ టెన్షన్లో పడకుండా, మాకెందుకు అప్పులు లేవు, హ్యాపీగా ఉంటాం, మా ఫ్రెండ్స్తో ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పోతా, మా అమ్మ నాయన దగ్గరికి పోతా, మా భార్యతో పుట్టింటికి పోతా, ఏదో వస్తాను, మా ఫ్రెండ్స్తో పిలిచి భోజనం పెడతాము, హాయిగా ఉంటాను, నాకు ఆ డబ్బులు ఏమొద్దు అనుకున్నాడు. సూపర్, వాడికి బుర్ర ఉండేట్లు. బుద్ధుడు 2,500 సంవత్సరాల ముందు ఈ పని చేసినాడు.
అర్ధరాత్రి వెళ్ళిపోయాడు భార్య బిడ్డని వదిలిపెట్టేసి. వద్దురా నేను పొద్దున్న వస్తే బిడ్డను చూపించి మళ్ళీ ఆడ పట్టుకుంటుందో అని. అట్లా అనవసరమైన యాంగ్జైటీ వద్దు. మీరు పట్టించుకునేప్పుడు పూర్తిగా పట్టించుకో, ఇల్లు గురించి కానీ భార్య గురించి కానీ బిడ్డలు. పట్టించుకునే అవసరం లేనప్పుడు మీ ఫ్రెండ్తో ఏదో హ్యాపీ గడుపుతూ ఉంటావు, అప్పుడు నా భార్య ఎట్టుందో ఏమో అని గుర్తుకొచ్చిందంటే కరెక్ట్ కాదు కదా అది. వాళ్ళు బాగాలేకపోతే నీకు ఫోన్ చేస్తారు, ఇప్పుడు సెల్ ఫోన్ ఆడే ఉండే ఏమవుతుంది. యాంగ్జైటీ తగ్గాలంటే మీ మైండ్ థింకింగ్ మారాలి. నేను కూడా అట్లా మార్చుకొని ప్రకృతివనంలో ఎప్పుడు ఉండేవాడు. ఇప్పుడు అవసరమైతే ప్రకృతివనం పోను. నేచర్ క్యూర్ సెంటర్లు ఇక్కడ పెడదామా, బెంగళూరులో, తిరుపతిలో, హైదరాబాద్లో పెడదామని దానికోసం తిరుగుతా ఉన్నా. మనకి ఇష్టమైన పనులు చేస్తే యాంగ్జైటీ ఎందుకు ఉంటుందబ్బా. నర్వస్ వీక్నెస్ ఇప్పుడు మాకు కూడా ఇట్లా పెడితే చూడు చెయ్యి ఇట్లా కదులుతా ఉంది, కొంచెం కదులుతుంది ఎవరికైనా, అది పెద్ద ఇష్యూ కాదు. ఎక్కువ షివరింగ్ అట్లా ప్రాబ్లం ఉంటే మీరు ఈ డైట్లన్నీ మిల్లెట్స్ లేక వచ్చేస్తూ కొబ్బరి నూనె మంచి చక్కగానే లాంటి కొబ్బరి నూనె 2 స్పూన్లు పొద్దున్నే రోజు పొద్దున్న తాగండి. వారంలో 2 రోజులు పచ్చి కొబ్బరి ఇంత ముక్క పొద్దున్న లేస్తూనే కొబ్బరి బెల్లం తినండి. మీకు షుగర్ ఉంటే కదా ఉత్త కొబ్బరి తినండి. కొబ్బరి సూపర్ ఫుడ్ బ్రెయిన్కి. బ్రహ్మి అని కుదురుతుంది, దాన్ని సరస్వతి ఆకు అంటారు. అది కొన్ని చెట్లు పెట్టుకొని ఇంట్లో హ్యాపీగా రోజు 2 ఆకులు తినండి. బ్రహ్మి ఆకులు 4 ఆకులు తినండి. జుట్టు నుండి పుట్టు రాలుతా ఉంది. ఫస్ట్ నువ్వు గురుప్రసాద్ నువ్వు షాంపూ నిలిపేసి ప్రకృతివనంలో హెర్బల్ హెడ్ బాత్ పౌడర్ అని దొరుకుతుంది. ప్రకృతివనంలో మీకు యాప్ వస్తుంది, నెక్స్ట్ మీటింగ్లో యాప్ ఇస్తాను. దాంట్లో మీరు తెప్పించుకొని అది నీళ్ళలో వేసుకుంటే షాంపూలాగా అవుతుంది. అది వేసుకొని వాడు అట్లే ఈ ఫుడ్స్ అన్ని మార్చు. ఐరన్ బాగా వచ్చే బెల్లము, రాగి జావా, సద్దజావా ఇవన్నీ తాగాల. బాలకృష్ణ కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, అన్నీ కాదు. అరికెలు అందరికి సరిపోతాయి. మీరు ఒక్కో వారం ఒక మిల్లెట్ వాడండి. మీకు ఇండైజెషన్ చాలా కష్టంగా ఉందనుకుంటే అవి డ్రాప్ చేయండి. ఆ టైప్ 1 వాళ్ళకు కూడా రివర్స్ చేస్తాము అని వీరమాచినేని రామకృష్ణ గారు చెప్తారు. సో మీరు టైప్ 1 అంటున్నారు కాబట్టి అది మధ్యలో వచ్చిందా లేదా ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చి అదేమన్నా మధ్యలో అది వచ్చిందా అనేది చెప్పలేం కదా, భయపడుతుందా అని. ఒకసారి వీరమాచినేని రామకృష్ణ గారు విజయవాడలో ఉంటారు, ఆయన కలిసి చూడండి. ఒక 15 రోజులు అనేది డైట్ చెప్తాను, అది కూడా ట్రై చేయండి. జబ్బులు పోయేదే ఇంపార్టెంట్ కదా. ఏమో ఈశ్వర్ తెలీదు, ట్రై చేయాల. అర్జున్ పీసీఓడి ప్రాబ్లం పోవాలంటే రైస్, గోధుమలు, రిఫైండ్ ఆయిల్, చక్కెర నిలపాల. మైగ్రేన్కి నువ్వులు ఫుడ్లు మార్చాలా. వాట్సాప్ గ్రూప్ లింక్ ఏమన్నా పెట్టండి అమ్మా, ప్రవీణ, సంధ్య. దేనికని విడిగా చేసుకొని తాగు రామ్మోహన్, అన్ని కలిపి తాగే పనేమిలే. 2 రోజులు కొర్రలు వాడు, 3 రోజులు కొర్రలు వాడు, 1 రోజు కొర్రలు వాడు, 4 ఎట్లా వీలైతే అట్లా వాడండి. ఒక పద్ధతి వీలైతే ఒక పద్ధతిగా వాడండి. వీలు కానప్పుడు వదిలేండి. బయట ఊరికి పోయినారు, రైస్ తినండి, మళ్ళీ వస్తానే మళ్ళీ మీ మిల్లెట్స్ మీరు తినండి. మీ రాగిజావ మీరు తాగండి. మీ సజ్జలు, రాగులు సూపరు, జొన్నలు ఈ 3 సూపరు, అవి ఈవినింగ్ తినండి. పొద్దునెప్పుడు మిల్లెట్స్ తినండి. ఆటోమేటిక్గానే కొన్ని రోజులు వస్తుంది. మాకు కూడా యాంగ్జైటీ ఉండింది, చాలా కాలేజీలో ఉండింది, మళ్ళీ ఉండింది, అప్పుడప్పుడు ఉంటుంది. జాఫర్ అది చిన్నగా నియంత్రణ నువ్వే సన్సెట్ నువ్వు ఏం చేయాలా, సన్సెట్ సూర్యుడు అస్తమిస్తాడు కదా, అప్పుడు 5 నిమిషాలు అట్లా ఏం ఆలోచన లేకుండా ఆ బ్లూ స్కైని ఆ సూర్యుని చూస్తూ ఉండు. ఏం ఆలోచనలు వద్దు, నీ పాటి నువ్వు ఉండు. ఆలోచన వస్తే కూడా సరేలే వచ్చుకొని అది ఉండు. మీ ఊర్లో ఆర్ఫనేజ్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కోసం పెట్టింటారు ఆర్ఫనేజ్, అక్కడ పోయి వారంలో 1 రోజు హాఫ్ డే అన్నా వాళ్ళతో గడపాల. పొద్దున పోయి సాయంత్రం వరకు జామకాయలు తీసుకో, ఏదైనా తీసుకో, వాళ్ళతో పాటు కలిసి భోంచి, వాళ్ళకి ఏదైనా చాక్లెట్లు, కేకులు తీసుకో, ఫ్రూట్స్ తీసుకో. వీలైతే వాళ్ళకి ఆరోగ్యం, మీరు కేకులు పెట్టి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసేది. మంచిగా ఫ్రూట్స్ గిట్స్ తీసుకుపోయి కూర్చొని వాళ్ళతో పాటు భోంచేసి వాళ్ళలో నీ పిల్లల్లాగా అనుకో, అప్పుడు మార్పు పెరుగుతారు 100%.
ఎవరు చేసినా యాంగ్జైటీ ఉండేవాళ్ళు, టెన్షన్ ఉండేవాళ్ళు అందరికీ నీకు సంబంధం లేని వాళ్ళ కోసం నువ్వు ఒక్కరోజు పనిచేయి, వారంలో మారిపోతారు. పీరియడ్స్ సక్రమంగా లేకుండా ఉంటేనే రైసు గోధుమలు నిలపాలా, అన్ని సెటరేట్ అవుతాయి. బాగా వాకింగ్ చేయాలా, నువ్వులు పూసుకొని ఎండలో ఉండాలా, D3 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలా, బి కాంప్లెక్స్ B12 డెఫిషియన్సీ లేకుండా కూడా చూసుకోవాలా. ఆ తెల్ల రైస్ తినకుండా అట్లీస్ట్ దంపుడు బియ్యమన్నా తినండి. అల్సర్కే నాకు పెద్ద అల్సర్ 3+ ఎరోషన్ ఉండింది నాకు. రాగి జావ తాగితే పోయింది. బాగా 3-4 గ్లాసులు వేసి తాగాల ఫుల్ 8 వరకు పొద్దున్న లేస్తూనే. రోజు కింద తాగాలని ఏం లేదు వాటర్. సమ్మర్లో ఎక్కువ తాగుతాం, వింటర్లో తక్కువ తాగుతాం. మనం బాగా పీచు పదార్థం ఉండే మిల్లెట్స్లు నీళ్ళలో నానబెట్టుకొని వండుకొని తింటే ఆ పీచు పదార్థం కూడా తేమను పీల్చుకొని ఉంటుంది కాబట్టి అంత దప్పి అనిపించదు, ఫ్రెష్గా ఉంటుంది, దప్పి కూడా ఉండదు. దప్పి లేనప్పుడు అవసరం లే. ఒంటికి ఎల్లోగా వచ్చిందా, మంట వచ్చిందా, పసుపుగా వచ్చినాయా మీకు అవసరం. ఒంటికి ఎల్లోగా రాకుండా ఉండి దప్పి లేకుండా ఉంటే తాగొద్దు. చలికాలం తాగొద్దు కదా, తాగొద్దు. 5 లీటర్లు తాగేసి ఒంటికి రాత్రంతా ఒంటికి పోతే నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా. ఆలోచించండి మీరే. రిఫైండ్ ఆయిల్కి ఆల్టర్నేటివ్గానే గానుగ నూనెలు మీరు చిన్నది 20,000 రూపాయల మిషన్ పెట్టుకొని మంచి పల్లీలు వేసుకొని మీరే చేసుకోవచ్చు. లేదంటే చెక్క గానుగ నూనెలు చాలా మంది ఇప్పుడు పెట్టినారు, ఎక్కడైనా తెచ్చుకోండి. మంచిగా పల్లీలు కూడా మంచి క్వాలిటీ ఉండేటివి చూసి వేసుకోవాలి. కొబ్బరి నూనె ఏదైనా కానీ మంచి క్వాలిటీ ఉండాలి. పుచ్చులు సచ్చులు అవన్నీ వేసి అది చేసేది గానుగ నూనెలైనా మంచిది కాదు. కిడ్నీ స్టోన్స్కి గంగిరెడ్డి నీళ్ళు ఎక్కువ తాగాల. ముఖ్యంగా వాటర్ ఫుల్గా తాగు. నువ్వు తాగాల, నైట్ తగ్గించు, కానీ పొద్దునంతా ఎక్కువ తాగి ఎక్కువ యూరిన్ పోతే ఆటోమేటిక్ కిడ్నీ స్టోన్లు పోతాయి. మీ నీళ్లు RO నీళ్లతో కూడా చాలా సమస్యలు వస్తుంటాయి. జాయింట్ పెయిన్లు, రకరకాల ప్రాబ్లమ్స్. ముఖ్యంగా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా అసిడిటీలు, అల్సర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నీళ్లు కూడా ఒక కారణం. సో నీళ్లు ఆల్కలైన్ వాటర్ తాగల. ప్రకృతి వనం రెయిన్ వాటర్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొట్టండి, వీడియో వస్తుంది. మీ ఓన్ హౌస్ ఉంటే అటు చేసుకోండి. లేకపోతే ప్రకృతి అనేది వాటర్ ఫిల్టర్ అని కొట్టండి, మా డీలర్ దగ్గర దొరుకుతాయి. ఆ వాటర్ ఫిల్టర్లో RO నీళ్లు పోసుకోండి. దాంట్లో సున్నపురాలు ఉంటాయి, ఇటుక ముక్కలు ఉంటాయి, కర్ర బొగ్గులు ఉంటాయి, ఇసుక ఉంటాయి. దాంట్లో ఫ్లో అయినప్పుడు వాటర్ ఆల్కలైన్ అవుతుంది. మీరందరూ కూడా ఆల్కలైన్ వాటర్ తాగొచ్చు. దాంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎమకలు గట్టి పడతాయి. ఒరిజినల్ కాల్షియం రాళ్ళే దాంట్లో వేసేది. ప్యాంక్రియాటైటిస్ అని ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఎందుకు వచ్చింది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ అదే మిల్లెట్స్ తినండి. సాములు, ఊదర్లు అవి ఎక్కువ తిని బాగా వాకింగ్ చేస్తే 3 నెలలు అన్ని బాడీ సర్దుకుంటుంది. బాడీ పెద్ద ఇంజిన్, దానికి ఏం రిపేర్ చేసుకోవాలా అని ప్రిడేటర్ సినిమాలో అది వాడు రిపేర్ చేసుకుంటుంది. మీరు కొంచెం ఛాన్స్ ఇవ్వాలి అంతే. ఈశ్వర్ ఆర్గానిక్ బెల్లము ప్రకృతి వనంలో దొరుకుతుంది. ఇప్పుడు ఈ నెల నెక్స్ట్ మంత్ డిసెంబర్ నుంచి వస్తుంది ఫ్రెష్ బెల్లము. అప్పటికి మా యాప్ కూడా వస్తుంది. నెక్స్ట్ మన ఫేస్బుక్లో మన యాప్ ఇస్తాను. యాప్ను బుక్ చేసుకుంటే మీ ఇంటికే వస్తుంది బెల్లం. హెయిర్ ఫాల్కి సొల్యూషన్ ఇంత ముందరంతా చెప్పినాం కదా. 3 బ్లాక్స్ క్లోజ్ అయ్యి రిస్క్లో ఉంటే మీరు గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, కీర దోసకాయ జ్యూసు, తెల్లుల్లిపాయలు నమలుతా ఉండేది, అల్లం గార్లిక్ జింజరు, ఈ రెండు నమిలి చిన్నగా నములుతా ఉండేది. వెనిగర్ కూడా రోజు 30 ml తాగడం, ఇవన్నీ చేస్తే కరుగుతాయి. బట్ 3 బ్లాక్స్ నుండి సీరియస్ ఉండి అట్లా చేస్తే సడన్ అటాక్ వస్తే ఎట్లా? సో దానికి ఏం చేయాలో చేసుకోండి. మీరు దాన్ని బైపాస్ ఎమర్జెన్సీ మీకు అనిపిస్తే అది చేసుకోండి. దానికి స్టంట్ పెట్టాలంటే అది చేసుకోండి. లైఫ్ రిస్క్ మాత్రం వద్దు. మేము లైఫ్ స్టైల్ చెప్తాము. లైఫ్ రిస్క్లో పడేసుకునే పని చేయొద్దండి. మీరు బుర్ర పెట్టి ఆలోచించండి. రిస్క్లో పడద్దండి ఎప్పుడు కానీ. వెయిట్ లాస్ ఇంతమంది చెప్పినాం కదమ్మా. రైస్ గోధుమ నిలిపితే వెయిట్ లాస్ ఆటోమేటిక్గా ఇస్తారు. మిల్లెట్స్ తింటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు ఎవరైనా. వాట్సాప్ లేదు, టెలిగ్రామ్ లింక్ ఉంది, మన వాళ్ళు ఎవరన్నా పెడతారు చూడండి. మీకు ఎవరన్నా కావాలంటే నా నంబర్కి 9440168816కి హలో అని పెడితే మీకు లింకులు పంపుతాను. గ్రూప్లో జాయిన్ కావచ్చు మీరే. పల్లి ఆయిల్ బెటర్, చాలా వాటికి బాగుంటుంది, టేస్టీగా. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగుంటాయి. నువ్వుల నూనె కూడా మంచిదే, అది కూడా రకంగా పనిచేస్తుంది. ఓకే, నువ్వుల నూనె కూడా పెట్టుకోండి. కొన్ని వంటలకి పల్లీలు ఆయిల్ వేస్తే పల్లి టేస్టీగా ఉంటుంది. ఆరిక రవ్వతో ఉప్మా పల్లీలు ఆయిల్ చేస్తే స్వామిరంగా సూపర్గా ఉంటుంది.
సో అట్లాంటి పల్లీల ఆయిల్ వాడండి. నువ్వుల నూనె దేంట్లోకి వేసుకొని వేసుకోండి. ఆ నూనె ఇంత వాడేదాంతో పెద్ద డిఫరెన్స్ కలగదు. రైస్ అండ్ వీట్, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, మెయిన్ రైస్, దాన్ని ఒక్కదాన్ని అవాయిడ్ చేస్తే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. రాగిజావ ప్రతి ఒక్కరు తాగండి. పొద్దున్న లేస్తాను లావు ఉండి ఆ సన్నగుండి ఎవరైనా 3 గ్లాసులు రాగిజావ తాగాలి ప్రతి ఒక్కరు. చిన్నపిల్లలు అయితే 2 గ్లాసులు, మరీ చిన్నపిల్లలు అయితే 1 గ్లాసు. ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటావు సలీం? బాగా మెయింటైన్ చేసుకుంటా ఉండవు కదా మంచిగా, ఇంకా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని బాగా వాకింగ్ చేసి ఆపరేషన్ లేకుండా బయటపడాలి అంతే కదా. ఆపరేషన్ చేస్తే కోసి కలబెట్టి ఏమేమి చేస్తారు కదా, మంచిది కాదు కదా. రైనీ సీజన్లో సపరేట్గా కాఫ్ అండ్ కోల్డ్ ఏం లే. రైనీ సీజన్లో నీకు ఏమి రాకుండా ఉండాలంటే సమ్మర్లో నువ్వు మంచిగా మామిడి పళ్ళు, అల్లనేరేడుకాయలు, కమలాకాయలు బాగా తినేవుడు, సి విటమిన్ బాగుంటే జబ్బులు తగ్గుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. లైఫ్ స్టైల్ మార్చుకొని రైసు గోధుమలు తగ్గిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. వానకాలం సపరేట్గా ప్రికాషన్స్ అట్లా ఏమీ లేదు. ఏ జంతువులు అట్లా సపరేట్ ప్రికాషన్స్ తీసుకో. మనము కూడా జంతువులే. ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఒక జీవి అంతే. మనం బుర్ర ఎక్కువ ఉందని చెప్పి ఇట్లంతా సమ్మర్కి ఏమి, రాత్రి ఏమి, పొద్దునేమి, ఎన్ని నీళ్ళు తాగల్లా, ఏ తాగల్లా, ఎన్ని మనకే వచ్చేది ఆలోచన. మిగతా జంతువులన్నీ ఏ కాలంలో తగినట్లు ఉంటాయి. ఏ సీజన్లో వచ్చినా అవి తింటాయి. ఏ కాలంలో ఎట్లా ఉండాలో అట్లా ఉంటాయి. అంతే అవి చేసేది. శ్రీధర్ రెడ్డి నా నెంబర్ పెట్టాడు, రాసుకోండి. వెంకట్ నీకు మార్నింగ్ గుంజుతాడంటే B12 చెక్ చేయించుకో, హిమోగ్లోబిన్ కూడా చెక్ చేయించుకో. మీ HP 10 కంటే తక్కువ ఉంటే కాళ్ళు గుంజుతాయి ఎవరికైనా. అది పోవాలంటే మంచిగా రాగి జావా 1 వారము, సద్దపిండి జావా 1 వారము, నువ్వుల లడ్డూలు, పల్లీలు లడ్డూలు 2 రోజులు, నువ్వుల లడ్డూలు 2 రోజులు, కొబ్బరి లడ్డు 2 రోజులు తినాలి. మార్చి కరివేపాకు ఒక 10 కరివేపాకు పొద్దున్నే పచ్చి కరివేపాకు తిను. మునగాకు 1 వారము, అవిశాకు 1 వారం. మునగాకు తెలుసు కదా, తాలింపు. ఇంత తాలింపులు పెరిగేసుకొని అదే తినాలి ఫుడ్ లాగా. అవిశ, రాయలసీమలో అవిశ, తమలపాకులు అల్లిస్తారు అవిశ, తెల్ల పూలు వస్తాయి, సూపర్. అది ఐరన్కి. బెల్లం కూడా ఐరన్ బాగుంటుంది. రాగులు కాల్షియం, ఐరన్ 2 ఉంటాయి. సజ్జల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సజ్జలు, బాజ్రా. ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం రమేష్ ఒకసారి నువ్వు వాట్సాప్ చెయ్యి, ఏమో మాట్లాడదాం. వాటరు, ఆన్లైన్ వాటర్ ఏదైనా ఫుడ్ తినేటప్పుడు తాగొచ్చు. ఎంత అవసరం అంత తాగండి. ఎక్కువ నీళ్ళు తాగేయకుండా గొంతు పట్టుకుంటుంది కొంచెం తాగండి. మీరు నీళ్లు తాగేది మీల్స్కి మధ్యలో తాగాల. అంటే పొద్దున్న టిఫిన్ చేస్తారు, 1 గంట తర్వాత నీళ్ళు దప్పు అవుతుంది, అడుగుతుంది, అప్పుడు తాగండి. ఇంకా ఒకసారి భోజనం ముందర 1 గంట ముందర, 1 గంట ముందర తాగండి. భోంచేసేటప్పుడు తక్కువ తాగండి అవసరమైనంత. భోంచేసిన 1 గంట తర్వాత ఎంత అవసరమో అంత తాగండి. ఎంత కావాలంటే అంత తాగండి. ఆల్కలైన్ వాటర్ అని సపరేట్ ఏం లేదు. వాటర్ ఆల్కలైన్గానే ఉంటుంది. మనం ఆల్కలైన్ చేస్తాం కర్మ బట్టి. చెరువులో నీళ్ళని నాశనం చేసుకొని, నదిలో నీళ్ళని నాశనం చేసుకొని మనము వాటిని ఆల్కలైన్గా చేసుకుంటాడు. ఈశ్వర్ ప్రకృతివనం స్టోర్స్ మీరు నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను మీకు పెడతాను లిస్ట్. రామానాయుడు, మీకు యాక్సిడెంట్ అయింది, రెస్ట్ ఇచ్చేదే మీరు చేయాల్సింది. నొప్పులు పోవాలంటే రెస్ట్ ఇవ్వాలి, వేరే మార్గమే లేదు. రెస్ట్ ఇచ్చి బాగా మంచి ఫుడ్ తిను. ఉద్దిపప్పుతో సున్నుండలు చేసుకొని తిను, నువ్వుల లడ్డూలు బాగా తిను, పల్లీలు బాగా తిను, ఆటోమేటిక్గా పోతాయి. బట్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. నీకు నొప్పి తగ్గే వరకు పోవద్దు. నొప్పి తగ్గినాక మళ్ళీ వాకింగ్ చేసినప్పుడు నొప్పి వస్తుంది, అట్టని చెప్పి ఆపేయద్దు. నొప్పి వస్తే కూడా తగ్గిపోయినాక నొప్పి వస్తే కూడా నడవాలి. ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలా, రెస్ట్ ఇచ్చినాక నడిచేటప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది, దాన్ని పట్టించుకోకూడదు. చిన్నగా నడిచి మళ్ళీ జోరుగా నడిచి దాన్ని ట్రైన్ చేయాలి. లేకపోతే మజిల్స్ అన్ని హార్డ్ అయిపోయి టైట్ అయిపోతాయి. వెంకటేష్, షుగర్ ఉంటే ఏం భయం అవసరం లే. మిల్లెట్స్ తిను, బాగా పరిగెత్తు, 1 గంట సేపు 2 గంటలు ఆ పని మీదనే ఉండు, షుగర్ పోతుంది, నేను గ్యారంటీ. మిల్లెట్స్ తిను, రైసు గోధుమలు నిలిపి బాగా 1.5 to 2 hours వాకింగ్, రన్నింగ్ చేయి. షుగరు చిన్నగా ట్యాబ్లెట్ తగ్గించేసి 3 months ట్యాబ్లెట్ నుంచి బయటపడు. బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే రైసు గోధుమలు తగ్గాల. నూరుల్లా రైస్ గోధుమలు నో.
చక్కెర, రిఫైన్డ్ ఆయిల్, బ్రాయిలర్ కోళ్ళు, అవి మెయిన్ రైస్ అండ్ గోధుమలు. ఫిషర్స్ ప్రాబ్లం కూడా ఈ ఫుడ్ డైట్తోనే పోతుంది. ఇంకా అట్లే ఉంటే మీకు నేను ఒక నెంబర్ పంపిస్తాను, నాకు అడిగితే ఆయన దగ్గరికి పోయి చూపించండి. చెన్నైలో ఉంటారు డాక్టర్. ఏమ్మా 1 అవర్ అయిపోయింది, 1.5 అవర్ అవుతా ఉంది. ఇంకా నేను క్లోజ్ చేస్తా. రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సపరేట్గా ఏం లేదమ్మా. ఏ ఆర్థరైటిస్కైనా మనము ఫుడ్ డైట్ మార్చుకునేది ఇంపార్టెంట్. మీకు నాకు మీరు వాట్సాప్ చేయండి. నేను డాక్టర్ గిరిజ అని చెన్నైలో ఉంటారు, మంచి డాక్టర్, ఆమె కేరళ డాక్టరు, ఆయుర్వేదం. ఆ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలవండి, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి. నాకు వాట్సాప్ చేయండి. నా నంబరు 9440168816. హ్యాపీగా కిడ్నీ స్టోన్తో మీ ఫుడ్కు సంబంధం లే, హ్యాపీగా రాగి జావ తాగండి, ఏమైనా తినొచ్చు. వాటర్ బాగా తాగండి ఆ స్టోన్లు పోయే వరకు. దాని తర్వాత వాటర్ కూడా నార్మల్గా తాగండి. రైసు గోధుమలు ఫాస్ట్గా అరిగిపోయి గ్లూకోజ్ ఎక్కువ ఇస్తాయి. అదొక్కటి కానీ అవాయిడ్ చేస్తే అన్ని జబ్బులు పోతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ రైస్ నిలిపేయాల. గుత్తిగానే కాళ్ళు తిమ్ముర్లు ఏర్పడతానంటే B12 B12 టెస్ట్ చేయించుకో. అది తక్కువ ఉంటే గానా ఇలాంటిది మళ్ళా నువ్వు ఇలాంటిది స్ట్రిప్లు వస్తాయి. ఇట్లా స్ట్రిప్పులు తక్కువ ఉంటే, B12 తక్కువ ఉంటే ఈ స్ట్రిప్ను తీస్తే లోపల చిన్నది పల్సగా పేపర్ లాగా ఎర్రగా ఉంటుంది. అది నోట్లో పెట్టుకుంటే ఇంజెక్షన్ వేసినంత ఫాస్ట్గా B12 ఇంక్రీజ్ అవుతుంది. రోజుకు ఒకటి చొప్పున 4 రోజులు తినండి. తర్వాత వారానికి ఒక రోజు చొప్పున తింటా ఉండండి. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి. అది బాగా వచ్చినాక మెయింటైన్ చేసుకోవడానికి పుల్లటి మజ్జిగ, ఈరోజు చేసిన అన్నంలో నీళ్లు పోసుకొని అంబలు చేసుకొని రేపు తాగడం, ఇవి చేయాలి. టూత్పేస్ట్ అనంత్, టూత్పేస్ట్ ఏది మంచిది కాదు, నొరగొచ్చేది ఏది మంచిది కాదు. మంచిగా టూత్ పౌడర్ వాడండి. గమ్స్ను బాగా మసాజ్ చేసి టూత్ పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకొని బ్రష్తో క్లీన్ చేసుకోండి. ఎనీ టూత్పేస్ట్ ఈజ్ నాట్ గుడ్. బ్యాక్ పెయిన్కు కిరణ్, బ్యాక్ పెయిన్కి తొందరగా చెప్పాం కదా, ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి యూట్యూబ్లో. ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో కొడితే మీకు వీడియో వస్తుంది. అది గట్టిగా చేయండి. డాక్టర్ శ్రీనివాసన్ గారు చెప్పింది ఎక్సర్సైజ్. వేళ్ళ మీద లెగ్స్ మీద పగుళ్ళు వస్తున్నాయంటే మీకు ఫ్యాన్సీ స్టోర్లో ప్యూమి స్టోర్ అని ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తే తెల్లది రాయిస్తారు. స్నానం చేసి మెత్తగా కాళ్ళు అయిపోయినాక, లేదు మీ ఫాదర్ పొలంలో నీళ్ళలో పనిచేస్తే మెత్తబడినాక బాగా ఇట్లా రుద్ది ఆ గిర్రలు వస్తాయి కదా ఏళ్ళకి మధ్యలో, కాళ్ళకి ఏళ్ళకి మధ్యలో గిర్రలు, ఆ గిర్రలు బాగా రబ్ చేస్తే పోతుంది. అట్లీస్ట్ అంటే నీళ్ళలో దిగే పని లేకపోతే సాక్స్ వేసుకుంటే కొన్ని రోజులు సర్దుకుంటుంది. మరీ ఎక్కువ ఉంటే కనుక సేమ్ అలోవెరా అంటే మంచి కలబంద జెల్ తీసి పసుపు వేసి దాన్ని కలిపి దాన్ని పూయండి. నైట్ టైము సాక్స్ వేసుకోండి, పరుపులు గలీజ్ కాకుండా ఉంటుంది. ఫిషర్స్ కూడా అదే ప్రాబ్లమే. ఫిషర్స్ ఉండే వాళ్ళు కూడా సేమ్, నో రైస్ నో వీట్. వాట్సాప్ నంబర్ ఓకే, ఇప్పుడు పెడతాను చూడమ్మా వాట్సాప్ నంబర్. వచ్చింది చూడు నా వాట్సాప్ నంబర్. రైట్. సో 1.5 అవర్ అయిపోయింది, మనం ఇంకా బయలుదేరదాం. జగదీష్, కడుపులో ఎడం వైపు నొప్పి మంట, మామూలుగా అసిడిటీ కుడి పక్కన వస్తుంది, ఎడం పక్కన ఎందుకు నొప్పి అని తెలియదు. ఎనివే ఏదున్నా మీరు పట్టించుకోవద్దు. 6 గ్లాసులు రాగి జావా, 3 గ్లాసులు పొద్దున్న లేస్తూనే 5 గంటలకి, సాయంత్రం 4 గంటలకి 3 గ్లాసులు. మీ కెమికల్స్, మీకు షుగర్ లేకపోతే కెమికల్స్ లేని బెల్లం వేసుకొని 6 గ్లాసులు రాగి జావ తాగండి. ఒక వారం తగ్గుతుందని చూడు. తగ్గితే నీకు అసిడిటీ అది ఈజీగా తగ్గుతుంది. అదే మెయింటైన్ చేయండి. రైస్ తగ్గించేసి మిల్లెట్స్ తినండి. పొద్దున్నే అరికెలు పర్టికులర్గా బాగా తినండి.
ఆ, అయిపోయింది టైము. సో ఈ రోజుకి ఇంకా బాయ్ బాయ్. థ్యాంక్ యూ. నా భోజనం కూడా అయిపోయింది, ఇంకా అరగంట నిద్రపోతా. నమస్తే, బాయ్. నూరులా నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే, ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే, ఈసారి ఫస్ట్ సండే నేను కేరళకు పోయినా కాబట్టి ఇప్పుడు ఇచ్చిన, లేకపోతే జనరలీ ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ లైవ్ ఉంటుంది. సీరియస్గా వ్యవసాయం చేయాలా, మేము జాబ్ ఇసిపెట్టేసి ఇట్లా వీటి మీద మేము పనిచేద్దాం అనుకుంటున్నాము. వాలంటీర్స్, మీలో ఎవరైనా వాలంటీర్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే మా గ్రూప్లో జాయిన్ అయ్యి వాలంటీర్ నాకు నెంబర్ పెట్టండి, వాలంటీర్గా చేస్తామని. 1 అవర్ అంటే ఇక్కడికి వచ్చి ప్రకృతి వనంలో పనిచేసేదానికి కొంతమంది కావాలా, బట్ ఏం పని చేస్తామో చూద్దాము. తిరుపతిలో ఒక నేచర్ క్యూర్ సెంటర్ వస్తుంది, హైదరాబాద్లో ఒక నేచర్ క్యూర్ సెంటర్ వస్తుంది, అక్కడ కూడా వచ్చి పనిచేసేదానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నాకు వాట్సాప్ చేస్తే నేను మళ్ళీ మీకు కాల్ చేసి మాట్లాడతాను. మా గ్రూప్కి రోజుకి 1 అవర్, హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ఈ మినిట్స్ తిని ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, ఇట్లా మనతో మాట్లాడుకునే వాళ్ళు, ఇంకా కొంతమంది కొత్తగా అడుగుతారు కదా, వాళ్ళకి చెప్పడానికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా గ్రూప్లో జాయిన్ అయ్యి అడ్మిన్స్గా మీరు 1 అవర్ పనిచేసేదానికి ట్రై చేయండి. మజిల్ గ్రోత్కి ముఖ్యంగా బాగా జిమ్ చేయాలి. మజిల్ గ్రోత్ కావాలంటే ప్రోటీన్లు బాగా తినాలా, పల్లీలు బాగా తినాలా, పప్పులు బాగా తినాలా, జిమ్ కూడా చేయాలి. మజిల్ గ్రోత్ కావాలంటే పని చేయాలి. రన్నింగ్ చేస్తే మజిల్ గ్రోత్ కాదు, ఫిట్గా ఉంటాం. డైలీ హెడ్ఏక్ ఎందుకు వస్తుందని చూడు, నీళ్ళు తక్కువ తాగుతాడవా, నీకు అద్దాలు ఏమన్నా సైట్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, ఒకసారి మార్షల్ చెకప్ చేయించుకొని డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. నేను విజయవాడ కాదు కదా, మదనపల్లిలో ఉంటా. విజయవాడలో నాకేం పని, వస్తే ఓ రోజు వస్తాను, వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ, బాయ్.